ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు. ఈ ఉదయకాలం ఈ కోతకాలపు పండుగలో నేను కూడా మీతో ఒక భాగమై దేవుని దివ్యమైన నామాన్ని సన్నుతించడానికి ఇవ్వబడినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. ప్రేమతో నన్ను అనుమతించి ఆహ్వానించిన ప్రియులు సీనియర్ సంఘ కాపరి చైర్మన్ రెవరెండ్ డాక్టర్ పి మెనోజోయల్ అయ్య గారికి, అదేవిధంగా రెవరెండ్ డాక్టర్ ఏజే యేసూద్ అయ్య గారికి, వైస్ చైర్మన్ కేకే జాన్సన్ గారికి, సెక్రటరీ పిడి సుకుమార్ అయ్య గారికి, జాయింట్ సెక్రటరీ టి బెన్హర్ గారికి, ట్రెజరర్ ఎంజే ప్రభుదాస్ గారికి, అసిస్టెంట్ ట్రెజరర్ బ్రదర్ డి జాన్ బెనీ గారికి, మెంబర్స్ మాణిక్యమయ్య గారికి, ఆంజనేయులు గారికి, కరుణాకర్ గారికి, జేకబ్ బోని సాల్మన్ గారికి నిండు మనసుతో వందనాలు. ఎంబీ బేతేలు సంఘపక్షంగా, అడ్మినిస్ట్రేటర్స్ పక్షంగా, నా కుటుంబ పక్షంగా తెలియచేస్తున్నాను. ఎన్నోసార్లు ఆహ్వానించబడ్డాను కానీ రాలేకపోయాను. పిడి సుకుమార్ అయ్య గారు చాలా సున్నితంగా, సౌమ్యంగా ఆహ్వానించినప్పుడు సాకులేమీ చెప్పలేకపోయి, మరి ఈరోజు మా మందిరంలో కూడా హార్వెస్ట్ ఫెస్టివల్ థ్యాంక్స్ గివింగ్ ఈవెంట్ జరుగుతుంది. రైట్ ఆఫ్టర్ ద మెసేజ్ ఐ విల్ బి లీవింగ్, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. ప్రియులారా, ఎలాంటి అరమరికలు లేకుండా నేను మేననైతే మీరు మేనైనైతే కాబట్టి చాలా విషయాలు మరి ఇవ్వబడినటువంటి సమయంలో చాలా క్లుప్తంగా మాట్లాడుతుండగా ప్రతి ఒక్కరూ వాడుకగా వేడుకగా వాక్యాన్ని వినటం కాదు, కానీ యథార్థమైన హృదయంతో కృతజ్ఞత జీవితాన్ని మనం జీవిస్తున్నామా? ఇంత జీవితాన్ని ఈ తరంలో నీకు ఇచ్చినటువంటి దేవుడు నీ నుండి ఏం ఆశిస్తున్నాడన్నది నీకు అర్థమైందా? జీవిస్తున్నామంటే తిన్నావా అంటే తిన్నట్టు, పన్నావా అంటే పడుకున్నట్టు, లేచావా అంటే లేచినట్లుగా జీవితం సాగుతుందా? లేక నీ జీవితానికి ఒక విలువ ఉన్నదని ఈ తరములో దేవుడు నిన్ను ఒక ప్రత్యేకమైన ఉద్దేశముతో ఈ తరములో నిన్ను ఈ సంఘములో ఉంచాడు అన్న వాస్తవాన్ని గుర్తిస్తూ జీవిస్తున్నావా? దేవుని బిడ్డ, ఈరోజు మన తరంలో ఉజ్జీవం ఎందుకు లేదర్రా అంటే ఉజ్జీవం లేకుండా బ్రతకడానికి మనం నిర్ధారణ చేసుకున్నాం. అందుకే ఉజ్జీవాగ్ని అనేకుల జీవితాలలో, కుటుంబాలలో, సంఘాలలో కనిపించటం లేదు. ఇవే లెవెల్స్ కంటిన్యూ చేయండి, మధ్య మధ్యలో మార్చకండి ప్లీజ్. ఓకే, సేమ్ కంటిన్యూ. చాలా సందర్భాల్లో మనం చరిత్ర చదువుతుంటాం. మరి చరిత్ర నీకు ఏం నేర్పుతుంది అంటే నీవు కూడా ఒకరోజు చరిత్రగా మార్చబడబోతున్నావు. చరిత్రగా మార్చబడిన రోజు భావితరాలకు నీవిచ్చే సందేశం ఏమిటి? నీ జీవితం ఒక ప్రేరణగా ఉందా? నీ జీవితం ఒక పాఠంగా ఉంటుందా? లేక నీ జీవితం ఒక గుణపాఠంగా ఉంటుందా? దేవుని బిడ్డ, ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని, అందమైన జీవితాన్ని దేవుడు మనకిచ్చాడు. మరి ఈ అద్భుతమైనటువంటి జీవితాన్ని, అందమైనటువంటి జీవితాన్ని ఏ భావముతో, ఏ ఉద్దేశముతో దేవుడు నీకు వసిగాడో ఆ ఉద్దేశాన్ని తరములో నెరవేర్చడానికి దేవుడు ఉవ్విళ్ళు తొక్కుతున్నాడన్నది నీవు గుర్తిస్తున్నావా? లేక క్రైస్తవునిగా, తాతలుగా, ముత్తాతలుగా మేము క్రైస్తవులమండి, వేర్లు లోనుకొని ఇక్కడ ఉన్నామండి, మేము ఏది చేసినా చెల్లుతుందన్నటువంటి ధిక్కారభావంతో విశ్వాసిగా నీవు జీవిస్తున్నావా? లేక ప్రతిరోజు కృతజ్ఞతాభావముతో ఆయన సన్నిధిలో నీవు బ్రతుకుతున్నావా అన్నది నీ ముందు సూటిగా దేవుడు అడుగుతున్నటువంటి ప్రశ్న. దేవుని బిడ్డ, ఈరోజు వర్తమానానికి ఇవ్వబడినటువంటి నామకరణ నీ జనులు నీకు మనఃపూర్వకంగా. దేవుని బిడ్డ, 1984 సంవత్సరం 85 సంవత్సరం మధ్యకాలంలో మరి నాగర్ కర్నూలు ప్రాంతంలో వర్షాభావ పరిస్థితుల్ని బట్టి ఆ కరువు కోరల్లో చిక్కుకున్నటువంటి ఒక మరి సన్నకారు రైతు పొట్ట చేత పట్టుకుని హైదరాబాదు మహానగరంలో కూలి పని కొరకు వచ్చాడు. కూలి పని కొరకు వచ్చినటువంటి ఈ వ్యక్తి మరి కూలి పనులు చేసుకుంటూ సెంట్రింగ్ మరి పనిని నేర్చుకున్నాడు. ఆ తర్వాత మేస్త్రి అయ్యాడు. ఆ తర్వాత దాదాపుగా ఆయన కిందనే 3000 మంది పనిచేసే స్థాయిలోనికి ఆయన హెచ్చించబడ్డాడు.
ఆ తర్వాత కొంతకాలానికి ఆయన చిన్న కుమారుని యొక్క వివాహాన్ని గోవా మహానగరంలో ఆయన జరిగించాలని ఆశపడినప్పుడు, మరి ఆ వచ్చినటువంటి ఊరుకు నేను ఏదైనా చేయాలి, నా అన్న వాళ్లకు నేను ఏదైనా చేయాలి, మరి నేను కలిసి పెరిగినటువంటి వారు, జీవితంలో ఆర్థిక పరిపుష్టి లేనటువంటి వారు, రాజకీయ పరిచయాలు లేనటువంటి వారు, మరి జీవితంలో ఏది చూడనటువంటి వారికి ఏదైనా చేయాలన్నటువంటి కృతజ్ఞతా భావముతో దాదాపుగా 600 మందిని మరి విమానంలో టోటల్ ఎయిర్లైన్స్ ఆయన బుక్ చేసుకొని వారిని వివాహానికి తీసుకుని వెళ్ళి, వివాహంలో తదనంతరము వారిని తిరిగి విమానంలోనే మరి హైదరాబాద్కు లేక తీసుకుని రావటం జరిగింది. ప్రియులారా, ఆయనను ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి ఆ ఇంటర్వ్యూకు ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, నా జీవితంలో నేను ఎన్నో సాధించాను, కానీ నా ఊరికి నేనేమి ఇవ్వలేకపోయాను, నా వారికి నేను ఏమి ఇవ్వలేకపోయాను. వారికి ఇచ్చుకునే అవకాశం వచ్చినప్పుడు నేను చేయగలిగిందంతా చేసి వారి ముఖాలలో చిరునవ్వును చూశాను, వారి జీవితాలలో ఆనందాన్ని చూశాను. దేవుని బిడ్డ, మరి 2025వ సంవత్సరం కాపాడినటువంటి దేవుడు, మరి సంరక్షించినటువంటి దేవుడు, సమకూర్చినటువంటి దేవుని యొక్క కళ్ళల్లో ఆనందాన్ని చూడడానికి ఆయన నిన్ను చూసి, ఆ రోజు యోబును చూసి ఆయన అభినందించిన రీతిగా, ఆ రోజు నోవహును చూసి ఆ తరములో సంతోషించినటువంటి రీతిగా నిన్ను చూసి సంతోషించడానికి కృతజ్ఞతాభావముతో నీవే విధంగా స్పందిస్తున్నావు. దేవుని బిడ్డ, మరి ఐసీసీ విమెన్స్ వన్ డే ఇంటర్నేషనల్ వరల్డ్ కప్లో 2025 సంవత్సరం బాంబేలో జరిగినటువంటి సెమీఫైనల్లో, సెకండ్ సెమీఫైనల్లో 339 భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోనికి దిగినటువంటి జెమిమా రోడ్రిగ్స్ మాట్లాడుతూ ఆట తదనంతరము కన్నీటి పర్యంతమవుతూ ఆయన పలికినటువంటి మాట ఏమిటో తెలుసా? ఇది యేసు నన్ను నడిపించాడు, మరి యేసు ఆయన కృప వలన ఇది నేను సాధించాను, ఆయనకే సమస్త మహిమ కృతజ్ఞతలు నేను చెల్లిస్తున్నాను. దేవుని బిడ్డ, మరి 2024 సంవత్సరం నుండి 25వ సంవత్సరం వరకు నడిపించినటువంటి దేవుడు, అనేకమైనటువంటి మేలులను, ఆశీర్వాదాలను నీ జీవితంలో జరిగించినటువంటి దేవునికి కృతజ్ఞతా భావంతో నువ్వేమి అర్పిస్తున్నావన్నది శుతిమెత్తగా దేవుడు నీ ముందుంచుతున్నటువంటి ప్రశ్న. దేవుని బిడ్డ, ఇశ్రాయేలు చేసినటువంటి అతి ఘోరమైనటువంటి తీవ్రమైనటువంటి నేరాలలో ఒకటిగా పరిగణించబడినటువంటి పాపము ఏమిటి అంటే కృతజ్ఞతాహీనత. దేవుని బిడ్డ, 430 సంవత్సరాలు మరి కాడి కింద, దాస్యపు కాడి కింద నలుగుతున్నటువంటి వారిని, మగ్గుతున్నటువంటి వారిని ఆయన కృప కలిగినటువంటి బాహువును చాపి, బలమైన బాహువును చాపి ఆ బంధకాలలో నుండి విడిపించి వాగ్దాన దేశంలోనికి దేవుడు నడిపిస్తుండగా వారు ఏం మాట్లాడారంటే, మేము అక్కడనే బాగున్నాం, కీరకాయలు లేవు, దోసకాయలు లేవు, మాంసము లేదు, మమ్మల్ని చావడానికి సమాధులు లేనటువంటి స్థలంలోనికి తీసుకొని వస్తావని 400 సంవత్సరాలు బానిసలుగా బ్రతుకుతున్నటువంటి వారు దేవుని కృపను, దేవుని సత్యాన్ని అర్థం చేసుకోకుండా మాట్లాడినటువంటి ఆ కృతజ్ఞతాహీనత మాటలను బట్టి దేవుడు ఆ తరమునన్నిటినీ 40 సంవత్సరాలు అరణ్యములో గందరగోళానికి గురి చేసి ఆ తరమంతా కూడా రాలిపోయే పరిస్థితిని కనిపించాడు. దేవుని బిడ్డ, మరి ఈరోజు దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబములో, నీ వంశములో చేసినటువంటి మేలు నీకు అర్థమవుతుందా? ఈరోజు దేవుడు ఎంత కృపను చూపించాడు, ఎంత కనికరాన్ని కురిపించాడు. ఎందుకంటే కేవలము స్వార్థంతో బ్రతకడానిక, కేవలము దేవుణ్ణి మరిచి బ్రతకడానిక, దేవుణ్ణి నిందిస్తూ బ్రతకడానిక, చుట్టూ ఉన్న వారిపైన నెపాన్ని మోపుతూ బ్రతకడానిక కాదు. నీ ఎడల ఒక బాధ్యత ఉన్నది. కృతజ్ఞతా జీవితము నీకు నీ బాధ్యతను జ్ఞాపకం చేస్తుంది. కృతజ్ఞతా జీవితము నీకు సవాలులలో కృతజ్ఞతతో దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి కావలసినటువంటి ధీరోదత్తమైనటువంటి జీవితాన్ని నీకు అది దానంగా ఇస్తున్నది. దేవుని బిడ్డ, ఈరోజు ఆ కృతజ్ఞతా హృదయాన్ని నీవు కలిగి ఉన్నావా? మరి ఇశ్రాయేలు చూపినటువంటి కృతజ్ఞతాహీనతను బట్టి దేవుడు వారిని అగ్ని సర్పాలతో శిక్షించాడు. ఆ తరములో ఉన్న వారందరూ కూడా అరణ్యంలో రాలిపోయారు. ఆయనను అగౌరవించిన కారణాన్ని బట్టి ఆ కృతజ్ఞతాహీనులైనటువంటి వారిని దేవుడు హింసించాడు. దేవుని బిడ్డ, మరి కృతజ్ఞతాహీనతకు కారణాలు ఏమిటంటే విగ్రహారాధన, దేవుని వాక్యము ఎడల నిర్లక్ష్యము, అశ్రద్ధ, ఆధ్యాత్మిక అహంకారము. దేవుని బిడ్డ, దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మరి అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములు ఆడువారును, అహంకారులను, దూషకులను, తల్లిదండ్రులకు అవిధేయులను, కృతజ్ఞత లేనివారు.
ప్రియులారా, అంత్య దినాలలో ఉండే ఒక ప్రమాదకరమైనటువంటి సంకేతం ఏమిటో తెలుసా? కృతజ్ఞత లేనివారు. ఈరోజు నీవు కృతజ్ఞతతో దేవుణ్ణి ఆరాధిస్తున్నావా, లేక వాడుకగా వేడుకగా ఆచారంగా దేవుని మందిరంలో నీవు కూర్చున్నావా? దేవుని బిడ్డ, కృతజ్ఞతాహీనత అనే పాపము అంత్య దినాలలో ప్రబలంగా ఉంటుందని దేవుని వాక్యము ఘోషిస్తుండగా, ఆ కృతజ్ఞతాహీనత అనేది దేవుడు అసహించుకునే అతి తీవ్రమైనటువంటి పాపాలలో ఒకటిగా పరిగణించబడుతున్నటువంటి ఆ పాపము నీలో ఉన్నదా అన్నది నీవు పరిశీలన చేసుకుంటున్నావా? ప్రమాదకరమైనటువంటి ఆ లక్షణము దేవుడు తీవ్రంగా పరిగణిస్తున్నాడు. దేవుని బిడ్డ, కృతజ్ఞత లేని వారిని దేవుడు మరి ఎంతో తీవ్రంగా ఆయన చూస్తాడన్నది దేవుని వాక్యము సెలవిస్తున్నది. మరియు వారు దేవునిని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. ఈరోజు వాదాలు ఎక్కువైపోయాయి, మిట్ట వేదాంతం ఎక్కువైపోయింది. మనుషులు అనేకమైనటువంటి విషయాల గురించి మాట్లాడుతున్నారు, కానీ వాట్ ఈస్ ద నెట్ రిజల్ట్ ఆఫ్ యువర్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ యువర్ డిస్కషన్స్? నథింగ్. దేవుని బిడ్డ, అలాంటి ఒక తరంలో మనం బ్రతుకుతున్నాం. ఈరోజు యూట్యూబర్స్ ఎక్కువైపోయారు, చాలా విషయాలు మాట్లాడుతున్నారు. దశమ భాగం ఎక్కడ ఇవ్వాలని రాసి ఉంది. ఓరి వెరివాడా, దశమ భాగము కాదు, ఉన్నదంతా జీవనమంతా నూతన నిబంధనలో ఇచ్చారు, జీవితాలను ఇచ్చారు, ఆస్తులనన్నీ ఇచ్చారన్నది చరిత్ర చెబుతున్న గొప్ప సత్యము. ఆ సత్యం నీకు అర్థమైందా? మరి ఉన్నదంతా జీవనమంతా ఇచ్చిన పేద విధవరాలను దేవుడు మరి అభినందించాడు. మరి ఆదిమ సంఘములో విశ్వాసులు వారు కలిగినదంతా కూడా సమిష్టిగా దేవుని సేవ కొరకు కృతజ్ఞతాభావంతో వారు సమర్పించారు. కానీ అంత్య దినాలలో భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్య మనం గమనించే ఒక భయంకరమైనటువంటి గుర్తు ఏమిటంటే కృతజ్ఞతాహీనత కనిపిస్తుంది. దేవుని బిడ్డ, మిషనరీల త్యాగాల గురించి చాలా మంది మరి ఉద్దండులు చాలా గొప్పగా మాట్లాడతారు, ఊపదంపుడు ఉపన్యాసాలు ఇస్తుంటారు. మిషనరీలు త్యాగాలు చేశారు, ఆ త్యాగాలను ఎవరు కూడా విస్మరించటం లేదు అనేది నిర్వివాదాంశమై ఉన్నది. మిషనరీలు త్యాగాలు చేశారు, మిషనరీలు దేశాలను వదిలిపెట్టారు, మిషనరీలు తమ ఆస్తిపాస్తులను ఇచ్చారు, మిషనరీలు వారి అశ్వులను బాశారు, మిషనరీలు మన కొరకు ఎన్నో త్యాగాలను చేశారు. మరి నీవు నీ దేశము కొరకు, నీ ప్రజల కొరకు, నీ ప్రాంతం కొరకు ఏం చేస్తున్నావు? కృతజ్ఞతాభావముతో. దేవుని బిడ్డ, ఈరోజు చరిత్రను మాట్లాడుకోవటం చాలా ఫ్యాషన్ అయిపోయింది, కానీ చరిత్ర నీవు కూడా ఒకరోజు చరిత్రగా మార్చబడబోతున్నావు. చరిత్రలో నీవు నీ గురించి మనుషులు భావితరాలు ఏమని మాట్లాడతారు, నీ కుటుంబం గురించి ఏమని మాట్లాడతారు, నీ బిడ్డల గురించి ఏమని మాట్లాడతారు, నీ సంఘం గురించి ఏమని మాట్లాడతారు అన్నది నీవు ఆలోచించిన రోజు, దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని, దేవుడిచ్చినటువంటి తలాంతులను, దేవుడిచ్చినటువంటి వనరులను ఆయన కొరకు, అవి ఆయన నుండి నీవు పొందుకున్నవని, నీవు కేవలము మరి ఊపిరి లాంటి వాడవని, సాగుతున్న నీడ లాంటిది నీ జీవితమని, ఆవిరి లాంటి ఈ జీవితాన్ని అందంగా అద్భుతంగా ఆయన నామ మహిమార్థమై వాడడానికి దేవుడు నీకు ఇచ్చినటువంటి వరమన్నది నీవు గ్రహించి అడుగులు వేసిన రోజు నీ జీవితాన్ని విరిచి ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు. చరిత్రలో 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చినటువంటి ఆ చిన్న బిడ్డ జీవితాన్ని దేవుడు ఇంకా ఆదర్శంగా మారుస్తున్నాడు. ఆ రోజు చరిత్రలో మరి ఆ కరువులో దేవుని మాటకు విధేయత చూపించి పేద విధవరాలు ఇచ్చినటువంటి ఆ చిన్న అప్పము 3.5 సంవత్సరాలు ఆమె కరువులో పోషించబడడానికి అదే కారణభూతమైనది. ఈరోజు నీ జీవితంలో దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. 2025వ సంవత్సరంలో కృతజ్ఞత అర్పణల పండుగలో నీవు కూర్చున్నావే. ఆ కృతజ్ఞత అర్పణల పండుగ అంటే అరిసెలు కొనుక్కోవటము, బిర్యానీలు కొనుక్కోవడం అది మాత్రమే అనుకుంటున్నావా? ఈరోజు ఆ కృతజ్ఞతతో నువ్వు ఎలా స్పందిస్తున్నావు? 2017వ సంవత్సరంలో దేవుడు నాకు ఒక తలంపునిచ్చాడు. ప్రతిరోజు దాదాపుగా 10 టీలు తాగుతుంటాం కదా. ఒక టీ ఎంత? నిలోఫర్ కేఫ్ అని ఒకటి ఉన్నది, అది టీ హబ్ దగ్గర 200 రూపాయలు. సేమ్ టీ 200 అంటే చాలా కాస్ట్లీ, తాగలేము. అదే టీ కమాండ్ కంట్రోల్ దగ్గర 100 రూపీస్. అదే నిలోఫర్ కేఫ్ హిమాయత్ నగర్లో 80 రూపీస్. అంత సీన్ లేదులే మనకు. మన స్టాండర్డ్ ఎంత అంటే ముషిరాబాద్ హ్యూగ్ స్టోన్ పక్కన ఉన్నటువంటి ఆజాద్ కేఫ్. మీ హోటల్కి అయితే సోయల్ కేఫ్లు ఎంత? 25 రూపాయలు. ప్రభా, 24 గంటలు చక్కని ఆరోగ్యం ఇచ్చావు, కనుమూసి కను తెరిచే లోపలే జీవితాలు మరి మన్ను పాలవుతున్నటువంటి పరిస్థితుల మధ్య, ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల మధ్య మా జీవితాలు సాగుతున్న వేళ కూడా నీవు నీ కృపలో మీరు మమ్మల్ని భద్రపరిచి
మరి మాకు చక్కని ఆరోగ్యాన్ని ఇచ్చి, శాంతి సమాధానం ఇచ్చి, సంరక్షణ ఇచ్చి, కాపుదలనిచ్చి అన్నీ సమకూరుస్తున్నావు కదా. ప్రతిరోజు ఒక టీ డబ్బులు నేను నీ కొరకు తీసి పెడతాను. ప్రియులారా, ప్రతిరోజు 24 గంటలు కాపాడినటువంటి దేవునికి 25 రూపాయలు పక్కనది పెడితే నెలకు 750 రూపాయలు అవుతాయి. మరి నెలకు 750 రూపాయలు, అదేవిధంగా అవి 12 నెలలకు ఎంత అవుతుంది అంటే 900 రూపాయలు అవుతుంది. 9,000 రూపాయలు అవుతుంది. మా సంఘానికి ఈ బైమంత్లీలో రాశాను, మీ పాస్టర్లకు ఇచ్చిపోతాను, ఇది సెక్రటరీ గారికి కూడా. ద క్యాలిక్యులేషన్, మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్, బికాజ్ ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ఇట్ నౌ. ఈవెన్ ఇఫ్ ఐ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఆల్సో, మ్యాథమెటిక్స్ ఎక్స్ప్లెయిన్ బోర్డు లేకుండా ఎక్స్ప్లెనేషన్ ఇస్తే ఎవరికి అర్థం కూడా కాదు. సింపుల్ క్యాలిక్యులేషన్. 25 రూపాయలు ప్రతిరోజు నువ్వు దేవునికి కానుకగా ఇస్తే 365 రోజులకు 9,000 పైచులకు అవుతుంది. మా సంఘములో రిజిస్టర్డ్ మెంబర్స్ ఆర్ ఓటర్ లిస్ట్లో 2,000 పైచిలుకున్నారు. సగటున 2,000 మంది అనుకుంటే 2,000 మంది బాప్తిసము పొందినటువంటి విశ్వాసులు కృతజ్ఞతా భావముతో 24 గంటలు కాపాడినటువంటి దేవునికి కనీసము 25 రూపాయలు ఇవ్వగలిగితే వారి ఆర్థిక స్తోమతి ఒకరిది ఎక్కువగా ఉండవచ్చు, ఒకరిది తక్కువగా కూడా ఉండవచ్చు. మరి సగటున 25 రూపాయలు, ఒక టీ పైసలు కాపాడినటువంటి దేవునికి కృతజ్ఞతార్పణగా. దశమ భాగాల గురించి నేను మాట్లాడటం లేదు, ప్రత్యేక అర్పణల గురించి నేను మాట్లాడలేదు. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ ఆఫ్ దిస్. ప్రతిరోజు దేవుడు నిన్ను కాపాడి, సమకూర్చి, ఆరోగ్యం ఇచ్చి, అద్భుతంగా మరొక దినాన్ని చూడగలిగిన కృపను ఇచ్చినటువంటి దేవునికి కృతజ్ఞతా భావముతో, దేవా ఈ 25 రూపాయలను నీకు కానుకగా నేను అర్పిస్తున్నానని విశ్వాసులైనటువంటి వారు 2,000 మంది సంఘములో స్పందిస్తే దాని యొక్క మూల్యం ఎంతోనో తెలుసా? 1,80,00,000 రూపాయలు. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి మెననైట్ సంఘములో ఉన్నటువంటి సామర్థ్యం మనకు అర్థం కావాలి, విశ్వాసుల్లో ఉన్నటువంటి శక్తి మనకు అర్థం కావాలి. నిక్షిప్తంగా ఉన్నటువంటి మరి ఆ శక్తిని తట్టి లేపగలిగినటువంటి ఆలోచన విధానం మనకు కావాలి. దేవుని బిడ్డ, ఎప్పుడైతే కృతజ్ఞత హృదయం మన జీవితాలలో ఉంటుందో ఆ జీవితాలు దేవుని కొరకు మహిమకరంగా వాడబడతాయి. దేవుని వాక్యములో లూకాసు సువార్త 17వ అధ్యాయము 18 వచనాల్లో యేసు ప్రభువు 10 మంది కుష్ఠరోగులను స్వస్థపరిచిన తర్వాత ఆ 10 మంది కుష్ఠరోగుల్లో ఒక సమరయుడు, అంటే ఒక అన్యుడు, మరి యేసు ప్రభువు దగ్గరికి వచ్చి ఆయన కాళ్ళ మీద సాగిలపడి కృతజ్ఞతాభావముతో ఆయనకు వందనాలు చెల్లిస్తున్నాడు. యేసు ప్రభువు ఆ సందర్భంలో అడిగినటువంటి మాట ఏమిటంటే, 10 మంది శుద్ధిలైరి కారా, ఆ 9 ఎక్కడా? ఈ అన్యజనుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడు అగుపడలేదా? దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నీ జీవితంలో అనేకమైనటువంటి మేలు చేశాడు. దేవుడు నీ జీవితంలో అనేకమైనటువంటి అద్భుతాలను చేశాడు. దేవుడు నిన్ను, నీ పిల్లలను ఊహించినటువంటి స్థాయిలో దేవుడు ఉంచాడు కదా. ఆ దేవునికి నీవేం చేస్తున్నావు? ఆ సువార్త గురించి నీవేం చేస్తున్నావు? నీ తాతలు, నీ తండ్రులు, నీ ముత్తాతలు ఉన్నటువంటి ఆ పరిస్థితిని, ఆ నేపథ్యాన్ని నువ్వు సంపూర్ణంగా ఎరిగి ఉన్నావు కదా. ఆ పరిస్థితిలో నుండి రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితులను పరిపుష్టినిచ్చినటువంటి దేవుని కొరకు నీవు కృతజ్ఞతాభావముతో నీ హృదయంలో తీర్మానము చేసుకుని హృదయపూర్వకంగా నువ్వు ఎలా స్పందిస్తున్నావన్నది దేవుడు శృతిమెత్తగా నీ ముందు ఉంచుతున్నటువంటి ప్రశ్న. దేవుని బిడ్డ, ఆ రోజు మిషనరీలు కృతజ్ఞతాభావంతో కదిలారు, కృతజ్ఞతాభావంతో అడుగులు వేశారు. నన్ను రక్షించినటువంటి దేవుడు, నా జీవితంలో రక్షణనిచ్చినటువంటి దేవుని ఆ సువార్తను నేను ప్రకటిస్తాను, తెలియని వారికి ఆ సువార్తను అందిస్తానని అడుగులు వేసిన కారణాన్ని బట్టి భారతదేశానికి సువార్త వచ్చింది. మనకు మెననైట్స్ ద్వారా సువార్త వచ్చింది. క్రైస్తవులుగా, విశ్వాసులుగా రక్షణ సుభాగ్యాన్ని అందుకున్నటువంటి మనము దేవుని కొరకు, ఆయన యొక్క రాజ్య సువార్త వ్యాపకం కొరకు ఏం చేస్తున్నామన్నది ఈ ఉదయ కాలము, ఈ కృతజ్ఞత పండుగలలో దేవుడు అడుగుతున్నటువంటి ప్రశ్న. దేవుని బిడ్డ, కృతజ్ఞతతో కూడినటువంటి జీవితము మన మనస్సులో ఎన్నో మనకు మేలులు చేస్తుంది, ఆశీర్వాదాలను అది అందిస్తుంది. అందుకే మరి నూతన నిబంధనలో అపోస్తులుడైనటువంటి పౌలు తెస్సలోనికి రాసినటువంటి పత్రిక 3:16లో ఏమంటాడంటే, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. సండే స్కూల్లో ఒక పాట పాడతారు, ఇప్పుడు కూడా కింద పిల్లలు పాటలు పాడుతున్నారు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. సండే స్కూల్లో పాడే పాట కాదమ్మా, సండే స్కూల్లోనే పాడే పాట కాదు, ప్రతిరోజు నీవు నేను పాడవలసినటువంటి పాట. కృతజ్ఞత
మీటింగ్స్, థ్యాంక్స్ గివింగ్ మీటింగ్స్ ఎప్పుడు? 10th ఫస్ట్ క్లాస్ వచ్చినప్పుడు, MBBSలో సీట్ వచ్చినప్పుడు, మరి ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భములోనే కృతజ్ఞత మీటింగ్స్ మనం పెట్టుకుంటున్నామే. తప్పేం కాదు. కానీ దేవుడు ఈ వాక్యము సెలవిస్తున్నది. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుతాము. ఎన్ని సందర్భాలలో యోబు వలె నీవు మాట్లాడుతున్నావు, ఎన్ని సందర్భాలలో యోబు వలె నీవు ప్రవర్తిస్తున్నావు. దేవుని బిడ్డ ఆయన జీవితంలో అలాంటి వైఖరిని ఆయన కలిగి ఉన్నాడు. దేవుని ఎడల పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. పరిస్థితుల ప్రభావానికి ఆయన లొంగలేదు కాబట్టి రెండంతలుగా ఆయన ఆశీర్వదించబడ్డాడు. కారణం ఏమిటంటే కృతజ్ఞతతో ఆయన స్పందించాడు. ఆ కరువులో సారెపేతు గ్రామంలో ఉన్నటువంటి పేద విధవరాలు 3.5 సంవత్సరాలు పోషించబడడానికి కారణం ఏమిటంటే ఆమె ఆ పరిస్థితిలో కూడా మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఈడోడయ్యా నన్నొచ్చి నాకే లేదంటుండే నన్ను అడుగుతున్నాడు అని అనలేదమ్మా. ఆయన మాటను బట్టి ఆమె విధేయత చూపించి ఆ చిన్న అప్పము ఆమెను తీసుకుని వెళ్ళిన కారణాన్ని బట్టి దేవుడు ఆమెను ఆశీర్వదించి ఆమె కుమారుణ్ణి, ఆ సేవకుణ్ణి కరువులో కాపాడాడు. దేవుని బిడ్డ ఈరోజు దేవుని మాటకు కృతజ్ఞతతో స్పందించి అడుగులు నువ్వు వేస్తున్నావా అన్నది దేవుడు నీ ముందుంచుతున్నటువంటి ప్రశ్న. దేవుని వాక్యము సెలవిస్తుంది, మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచుడి. ప్రియులారా, ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతిస్తూ మన జీవితాలలో బ్రతకాలి. చాలామంది జీవితాలలో, విశ్వాసుల జీవితాలలో దేవుణ్ణి ప్రశ్నిస్తూ, దేవుణ్ణి వేధిస్తూ అనేక రకాలైనటువంటి వైరాగ్యంతో బ్రతికే సందర్భాలను మనం చూస్తున్నాం. ఈరోజు ఈ కృతజ్ఞత అర్పణల పండుగలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏమిటంటే, మూర్ఖులైన వక్రజనము మధ్య నిరపరాధును, నిష్కలంకులను, అనిందులైన దేవుని పిల్లల వలె, కుమారుల వలె సనుగులను, సంశయములను మాని దేవుని కొరకు జ్యోతులుగా బ్రతకడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆదిమ సంఘ చరిత్రను మనం గమనించినట్లయితే అపోస్తుల కార్యంలో స్టెఫెనును రాళ్ళు విసిరి కొట్టి చంపుతున్నటువంటి వేళ ఆయన వైరాగ్యంతో మాట్లాడటం లేదు, నిష్ఠూరంతో మాట్లాడటం లేదు, సనగటం లేదు, గునగటం లేదు. ఈ దేవా, నిన్ను ప్రేమించి నిన్ను వెంబడిస్తే ఇలాంటి పరిస్థితిలోనికి నన్ను ఎందుకు నడిపించావని దేవుణ్ణి ఆయన ప్రశ్నించటం లేదు. కానీ ఆయన చేతులెత్తి సిలువ మీద యేసు ప్రభు పలికినటువంటి మొట్టమొదటి మాట, యేసు చేసినటువంటి ప్రార్థన ఆయన కూడా సలుపుతున్నాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని. ప్రియులారా, ఈరోజు క్రైస్తత్వం ఏ స్థాయిలోనికి వెళ్ళింది అంటే ధర్నాలు చేసే స్థాయిలోనికి వెళ్ళింది, పాలాభిషేకాలకు వెళ్ళింది. మా హక్కులు మాకు కావాలి, అంతవరకు మేము నిరాహార దీక్ష చేస్తామన్నటువంటి నీచ స్థితిలోనికి వెళ్ళిపోయింది. ఈరోజు బైబిల్ అర్థం కావటం లేదు, బైబిల్లో ఉన్నటువంటి సత్యం అర్థం కావటం లేదు. లోకము శరవేగములో ఆ సంఘంలోనికి వచ్చేసింది. సంఘములో విశ్వాసము నశించిపోతున్నటువంటి వేళ దేవుని రాకడలో, రెండవ రాకడలో భూమి పైన విశ్వాసమును కనుగొందునా అనే మనుష్య కుమారుని రాకడలో దేవుని వాక్యము ప్రశ్నిస్తుండగా దేవుడు ఈ కృతజ్ఞత అర్పణల పండుగలో దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకే ఒక్క జీవితాన్ని దేవుడు మనకిచ్చాడు. ఆ జీవితము అతి త్వరలో మరి అది ఆరిపోతున్నది. ఆ ఆరిపోకమునిపే అవకాశం ఉండగానే దేవుని కొరకు బ్రతకడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. దేవుని బిడ్డలారా, మరి ఇశ్రాయేలీయులైనటువంటి ప్రజలు వారి జీవితంలో చేసినటువంటి గొప్ప పొరపాటు ఏమిటి అంటే దేవుని మాటకు వారు అవిధేయత చూపించటము, దేవునికి వ్యతిరేకంగా సనగటము, గునగటము వారు చేశారు. దేవుని బిడ్డ, ఈరోజు దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తున్నది. అపోస్తులుడైనటువంటి పౌలు తన మాదిరి ద్వారా ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, నాకు కొదవ కలిగి ఉన్నందున నేను ఇలాగూ చెప్పుటలేదు, నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండుట నేర్చుకున్నాను. ఈరోజు ఎమోషన్ హ్యాస్ బికమ్ ద గ్రేటెస్ట్ ట్రేడ్. సినిమా ఇండస్ట్రీ ఈజ్ ద ఎమోషన్ ఇండస్ట్రీ. 3 గంటల్లో నవ్విస్తారు, 3 గంటల్లో ఏడిపిస్తాడు, 3 గంటల్లో అనేకమైన హావభావాలు నీలో ఒలికిస్తాడు వాడు. అది ఓన్లీ ఎమోషన్, ఇట్ ఇస్ ఓన్లీ డ్రామా. ప్రియులారా, ఈరోజు మనుషులకు డ్రామా అవసరమైపోయింది, సత్యం పక్కన పెడుతున్నారు. ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యము సత్యమైనటువంటి వాక్యము, జీవమైనటువంటి వాక్యము, మార్గమైనటువంటి వాక్యము. వాక్యమే శరీరధారిగా, కృపా సత్య సంపూర్ణిగా ఈ లోకములో వసించి నిన్ను నన్ను తన పవిత్రమైన రక్తము ద్వారా కడిగి తన సొత్తు
సొత్తుగా తన పరిశుద్ధాత్మ చేత అభిషేకించి తరములో ఎందుకు ఉంచాడో తెలుసా? మూర్ఖమైన వక్ర జన్మ మధ్య అనింద్యులుగా, దేవుని కుమారులుగా సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను ప్రేమతో జరిగించడానికి, దేవుని కొరకు బ్రతకడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు ఈ కృతజ్ఞత అర్పణల పండుగలో దేవుని వాక్యం ఏమని జ్ఞాపకం చేస్తుందో తెలుసా? సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమైనది. మనం ఈ లోకములోనికి ఏమీ తెలియదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమే యుండి వాటితో సంతృప్తి కలిగి యుందము. దేవుని బిడ్డ, ఈరోజు నీ హృదయం ఎలా స్పందిస్తుంది? దేవునికి ఇవ్వడానికి కూడా చాలామందికి చేతులు రావు. దేవుని బిడ్డ, గవర్నమెంట్ ఇప్పుడే బ్యాంక్ మేనేజర్ గారిని కలిసిన, అసిస్టెంట్ ట్రెజరర్ గారిని, ఎస్బీఐలో పనిచేస్తున్నా. టీడీఎస్, బ్యాంకోడు టీడీఎస్ కట్ చేస్తాడు. వాట్ ఈస్ దట్? ట్యాక్స్ డిడక్టెడ్. అంత సీరియస్గా ఉన్నారు, ఎవరిని స్పందిస్తలే. ట్యాక్స్ డిడక్టెడ్ అట్ ది సోర్స్. ఎందుకంటే వాడికి తెలుసు, వీడికి ఇస్తే వీడు మళ్ళా ఎక్కడి నుంచో తప్పించుకొని పోతాడు. ట్యాక్స్ డిడక్టెడ్ అట్ ద సోర్స్. దేవుడు ప్రేమ కలిగినటువంటి వాడు. నీకు సమయాన్ని ఇచ్చాడు, తలాంతునిచ్చాడు, ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, ఆధిక్యతనిచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఇలా లెక్క పెట్టుకుంటూ వెళితే ఆయన చేసినటువంటి మేళ్లకు ఒక లేపాక్షి నోటుబుక్కే నిండిపోతుందమ్మా. అన్ని మేళ్ళు చేసినటువంటి దేవునికి ఇవ్వడానికి ఎన్నోసార్లు గుంజుకుంటున్నావే, ఎన్నోసార్లు ఆయన గురించి ఆలోచిస్తున్నావే. మరి ఈరోజు దేవుడు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. నిన్ను ఎంతగానో ప్రేమించాను, భూమికి పునాదులు వేయక మునిపే, తల్లి గర్భములో నీవు రూపింపబడక మునిపే నీ ఎడల ఒక ప్రణాళికను కలిగి ఈ లోకంలోనికి ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతో నేను ఈ లోకంలోనికి నిన్ను పంపించాను. నా కొరకు కృతజ్ఞతతో నీవు బ్రతకాలే. దేవుని బిడ్డ, బైబిల్ గ్రంథములో అనేకమైన ప్రార్థనలు వింటాం. అందులో ఒక ప్రార్థన ఏమిటంటే కృతజ్ఞతతో కూడినటువంటి ప్రార్థన. ఆగరు చేస్తున్నటువంటి ప్రార్థన. సామెతలు 30వ అధ్యాయం 8వ వచనంలో, వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము, తగినంత ఆహారము నాకు అనుగ్రహించుము. దేవుని బిడ్డ, ఈరోజు నీ ప్రార్థన ఎలా ఉన్నది? కృతజ్ఞత కూడికలో దేవుని దగ్గరికి నువ్వు ఎందుకు వస్తున్నావు? దేవుడు నీకు ఎలా అర్థమయ్యాడు? తెలుగులో ఒక మాట ఉన్నది, అర్థము కాని చదువు వ్యర్థం. ఈరోజు అర్థము కాని భక్తి వ్యర్థము. అర్థము కాని భక్తి అంత అబద్ధమైనటువంటి భక్తి. అదే భక్తుడు మాట్లాడుతున్నాడు, వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరం చేయు. సొలొమోను మహారాజు 700 మంది భార్యలు. ఎంతమంది? మామూలు భార్యలు కాదు, వాళ్ళు రాజకుమార్తెలైన భార్యలు. ఇంకా మళ్ళీ దాంట్లో స్టెపినీలు కూడా ఉన్నారు, వాళ్ళని ఉపపత్నులు అంటారు. మొత్తం కలిపి 1000 మంది. ఒక్కరితో ఏగనికి కష్టమవుతుంది అంటారు చాలామంది. మరి ఈయన 1000 మందితో ఇలా ఎగాడు. మనం అనుకుంటాం, అబ్బా యవనస్తులు ఏమనుకుంటారంటే, మస్త్ ఎంజాయ్ చేసిండు భయ్ ఈయనమా, ఏం ఎంజాయ్ చేసిండు అంటే చెప్పనీకి లేదు. ఆయన కూడా అదే అంటున్నాడు, నా కంటికి కనిపించిందంతా ఎంజాయ్ చేశాను భయ్, కానీ ఆ తర్వాత తెలిసిన ఫలితార్థం ఏంటో తెలుసా? వ్యర్థము, వ్యర్థము. భూమి పైన ఆకాశము కింద సమస్తము వ్యర్థమే. అబద్ధం వెంట, ఎండమావి వెంట నేను పరుగులు తీశాను. ఆ తర్వాత తేలిన సత్యం ఏమిటంటే, ఇదంతా జరిగిన తర్వాత తేలిన ఫలితార్థం ఏమిటంటే, దేవుని మాటకు విధేయత చూపించి ఆయన వాక్యపు వెలుగులో బ్రతకడమే. దేవుని బిడ్డ, ఈరోజు కృతజ్ఞతార్పణ పండుగలో దేవుడు అంటే నీకు ఎలా అర్థమయ్యాడు? దేవుని వాక్యం అంటే నీకు ఏమర్థమైంది? ఆయన చేసిన మేలులకు నువ్వేం చేస్తున్నావు? ఇద్దరి భక్తుల జీవితాన్ని నేను మాట్లాడబోతున్నాను. నెహమ్యా జీవితాన్ని, అదేవిధంగా దావీదు జీవితాన్ని. వారి జీవితాలలో కృతజ్ఞతాభావంతో వారు బ్రతికారు. మరి పరిస్థితులలో, మరి వారు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులలో ఎంత కృతజ్ఞతాభావంతో బ్రతికారంటే, ఈరోజు చిన్న పరిస్థితికే అలిగిపోయే పరిస్థితి, చిన్న పరిస్థితికే వేరుపాటు వాదంలోనికి వెళ్ళే పరిస్థితి, చిన్న పరిస్థితికే నాను వాళ్ళతో కలిసి ఉండనండి, నేను వీళ్ళతో కలిసి ఉండనండి, నేనుగా బ్రతుకుతానన్నటువంటి అహంకార భావన మనుషుల్లో కనిపిస్తున్నటువంటి వేళ, ఈ ఉదయ కాలము కృతజ్ఞత అర్పణల పండుగలో దేవుడు ఒక అద్భుతమైనటువంటి సత్యాన్ని దేవుని వాక్యములో నుండి మనకు ఎత్తి చూయిస్తూ మనల్ని ప్రశ్నిస్తున్నాడు, మనల్ని ప్రోత్సహిస్తున్నాడు, మన ఎదుట ఒక సవాలును ఉంచుతున్నాడమ్మా. మరి చదవబడినటువంటి లేఖన భాగంలో మనం గమనించినట్లయితే ఎంతో అర్థవంతమైనటువంటి కృతజ్ఞత ప్రార్థన. మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము 10 నుండి 20 వచనాలలో దావీదు సలిపినటువంటి కృతజ్ఞత ప్రార్థన, వన్ ఆఫ్ ద బెస్ట్
థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్స్ వి విల్ ఫైండ్ ఇట్ ఇన్ ద బైబిల్. మరి అందులో ఆయన మాట్లాడుతాడు. ఆ విషయాన్ని నేను వివరించకముందు దేవుడు దావీదును మొదటి దినవృత్తాంతములు 22వ అధ్యాయం 8వ వచనంలో ఈ విధంగా అంటాడు, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు విస్తారముగా రక్తము ఒలికించి గొప్ప యుద్ధములు జరిగించిన వాడవు, నీవు నా నామమున మందిరమును కట్టకూడదు. పాస్టర్లని మాట అన్నాడు అనుకో, మొత్తం సంఘాన్ని విచ్ఛిన్నం చేసి పడేస్తాడు ఆయన. లీడర్లని మాట అన్నామనుకోండి, సంఘాన్ని మొత్తం గ్రూపులు అయిపోతాయి. దావీదు మామూలోడు కాదండి, జీవితములో ఓటమి తెలియనటువంటి వాడు. 40 సంవత్సరాలు సుసంపన్నమైనటువంటి పాలనను అందించాడు. శత్రువుల గుండెల్లో సింహ స్వప్నంగా నిలబడినటువంటి వ్యక్తి. ఆయన జీవితంలో ప్రతి సందర్భంలో కూడా దేవునిపై ఆధారపడి దేవుని చిత్తాన్ని తెలుసుకొని యుద్ధానికి సాగినటువంటి ఒక ధీరుడు. ఇశ్రాయేలీయులు మరి ఆ శత్రువును చూసి భయముతో వణికిపోతున్నటువంటి వేళ ఆ శత్రువు పైకి ఆయన యుద్ధములో ఎలాంటి పరిచయం లేకపోయినప్పటికీ, అనుభవం లేకపోయినప్పటికీ ఒక గులకరాయితో ఆ భయంకరమైనటువంటి శత్రువును మట్టి కనిపించినటువంటి యోధునితో దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడో తెలుసా, నీవు నా మందిరమును కట్టకూడదు. మనమైతే ఇల్లు పీకి పందిరేస్తాం. ఇంత మాట అంటాడా బాబు దేవుడు? నన్ను ఏమనుకున్నాడండి? నేను ఎంత సేవ చేశానండి, ఎంత చేశానండి, మరి ఎంత చేసిన నన్ను అంటున్నాడా? నేను గుడికి రాను, నేను బైబిల్ చదవను, నేను ఎవరితో మాట్లాడను, నాది రూటే సపరేటు అని మాట్లాడే వాళ్ళు ఉంటారు. ప్రియులారా, దావీదు మహారాజు ఎలా స్పందించాడు? మరి ఒక గొర్రెల కాపరిలో నుండి అత్యున్నత శిఖరాగ్రంలోనికి నడిపించబడినటువంటి వ్యక్తి. దేవుడు ఏది పలికినా అది తన మేలు కొరకి అని, దేవుడు ఏది చేసినా ఆయన పొరపాటు చేయడని, దేవుడు ఏది జరిగించినా ఆయన మహోన్నతమైన చిత్తానికి, ఆయన ఉన్నతమైన నామానికి మహిమను ఘనతను ఆపాదించుకునే దేవుడని సంపూర్ణంగా ఎరిగినటువంటి దావీదు మహారాజు ఎంత గొప్పగా కృతజ్ఞతతో ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? దేవుని బిడ్డ, ఈరోజు సంఘాలలో ఉన్నటువంటి అతి పెద్ద సమస్య ఏంటో తెలుసా? ఒక్క మాట అంటే పడడానికి ఇష్టం లేదు. దిద్దుబాటు ఎవడికి ఇష్టం లేదండి. వాడెవడండి నన్ను చెప్పడానికి? వాడు మేము పెట్టుకున్న జీతగాడు, వాడేంటండి మాకు చెప్పడం? మరి ముఖ్యంగా మెననైట్స్లో స్వాతంత్రం ఎక్కువ, కాంగ్రెస్ పార్టీలో స్వాతంత్రం, ఇంటర్నల్ స్వాతంత్రం అంటారు కదా, అలాంటి స్వాతంత్రం మనకు కూడా ఎక్కువైంది. ఎవడికి తోచింది వాడు చేస్తాడు, ఎవడికి నచ్చింది వాడు చేస్తాడు. ప్రియులారా, దావీదు మహారాజు తనకు నచ్చినట్టుగా చేయటం లేదు, తనకు తోచినట్టుగా చేయటం లేదు. దేవుడు ఆయనతో ముఖము ముందల ఆయన మాట్లాడుతున్నటువంటి మాట, ఆయనతో సూటిగా మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, యెహోవా సెలవిచ్చెను, నీవు విస్తారముగా రక్తము ఒలికించి గొప్ప యుద్ధములు జరిగించిన వాడు, నీవు నా నామమునకు మందిరము కట్టకూడదు. దేవుని బిడ్డ, నా నామమునకు నీవు మందిరమును కట్టకూడదు. బట్ సీ హిస్ యాటిట్యూడ్, నథింగ్ స్టాప్డ్ హిమ్ ఫ్రమ్ గివింగ్ థ్యాంక్స్. దేవుని బిడ్డ, ఈరోజు దేవుణ్ణి స్తుతించడానికి ఏదైనా నిన్ను మరి అవరోధంగా ఉన్నదా? దేవుని గ్రంథంలో మనం చూస్తే ఆసాపు భక్తుని జీవితాన్ని చూస్తాం. యూదా రాజుల్లో ఒక ఉన్నతమైనటువంటి మరి సాక్ష్యము కలిగినటువంటి ఆసారాజు. మరి ఆయన జీవితము మనం గమనించినట్లయితే అందంగా ప్రారంభమైంది. దేవునిపై కృతజ్ఞతాభావంతో బ్రతుకుతూ ఆయన జీవితాన్ని ఆయన ప్రారంభించాడు. దేవుడు ఆయన గురించి, ఆయన భక్తి గురించి యథార్థవంతుడు అని ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఈ యథార్థవంతుడు ధనము విస్తరించిన తర్వాత, బంగారము విస్తరించిన తర్వాత, ఐశ్వర్యము విస్తరించిన తర్వాత, మరి వెండి విస్తరించిన తర్వాత ఆయన హృదయము దేవుని పైన ఆధారపడటం లేదండి, ఆయన దోస్తుల పైన హృదయం ఆధారపడుతుంది. పొరుగు రాజ్యంలో ఉన్నటువంటి మరి సిరియా రాజు అయినటువంటి బెన్హదదు దగ్గరికి వెళ్ళి సహాయాన్ని కోరుకునే పరిస్థితిలోనికి ఆయన వెళ్ళాడు. ఆయన చిన్నవాడిగా ఉన్నప్పుడు, నిరుపేదగా ఉన్నప్పుడు, బలహీనుడిగా ఉన్నప్పుడు, బలము చాలని వాడిగా ఉన్నప్పుడు, శత్రువు ఆయన పైకి రెండంతల బలముతో యుద్ధానికి వస్తున్నప్పుడు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఆయన ప్రార్థించినప్పుడు దేవుడు ఆయన ప్రార్థన ఆలకించి అద్భుతమైనటువంటి విజయాన్ని ఆయనకి ఇచ్చాడు. కష్టాలను దూరం చేశాడు, కన్నీళ్లను దూరం చేశాడు. సుభిక్షమైన 35 సంవత్సరాల సుపరిపాలనలో జరిగించడానికి ఆయన కృపను దేవుడు ఆయనకు చూయిస్తే, ఐశ్వర్యం వచ్చిన తర్వాత ఆ కృతజ్ఞతా భావం మరోలా మారిపోయింది. ఆయన జీవితంలో కష్టము వచ్చినా కూడా దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేయని స్థితిలోనికి వెళ్ళాడు. ఒక యథార్థవంతుడు. దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితం ఎలా ఉన్నది? దేవుడు మనిషిని సృష్టించినందుకు, దేవుని వాక్యములో మనం గమనించినట్లయితే నోహు కాలములో దేవుడు మనిషిని సృష్టించినందుకు ఆయననే మదన పడినటువంటి వేళ 7వ అధ్యాయం ఆదికాండము మొదటి వచనంలో చూస్తే
దేవుడు నోబహుతో మాట్లాడుతున్నాడు, ఈ తరములో నీవు నీతిమంతుడుగా నాకు కనిపిస్తున్నావు. దేవుని బిడ్డ, ఈ సంఘములో నీవు నాకు నీతిమంతునిగా కనిపిస్తున్నావు, ఈ కుటుంబంలో నీవు నాకు నీతిమంతునిగా కనిపిస్తున్నావు, ఈ సంస్థలో నీవు నాకు నీతిమంతునిగా కనిపిస్తున్నావు, మరి ఈ దేశంలో నీవు నాకు నీతిమంతునిగా కనిపిస్తున్నావని దేవుడు ఈ కృతజ్ఞత అర్పణల పండుగలో నీ గురించి సాక్ష్యం చెప్పగలడా? దేవుడు మోషే గురించి సాక్ష్యం చెప్పాడు, దేవుడు సౌలు గురించి సాక్ష్యం చెప్పాడు. పౌలుగా మారిన తర్వాత దేవుని కొరకు ఎంత అద్భుతమైన కార్యాలను ఆయన జరిగించబోతున్నాడో, పిరికివాడైనటువంటి పేతురు గురించి, ఆయన జరిగించబోతున్నటువంటి ధీరోదత్తమైన కార్యాల గురించి దేవుడు ముందుగానే చెప్పాడు. ఆయన బలహీనతల గురించి కూడా ముందుగానే చెప్పాడు. దేవుని బిడ్డ, మరి యోబు గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఈరోజు 2025 సంవత్సరపు కృతజ్ఞతార్పణల పండుగలో దేవుడు నీ గురించి ఏమని సాక్ష్యం ఇవ్వగలడు? దేవుడు నీ వైపు చూస్తున్నాడు. నీ స్పందన ఏ విధంగా ఉన్నది? దేవుని బిడ్డ, చాలా సందర్భాలలో కృతజ్ఞతలు అంటే సవాలు లేనటువంటి జీవితం అనుకుంటాము. లేదండి, సవాలుతో కూడిన జీవితము. నెహమ్యా గ్రంథములో మనం గమనిస్తే నెహమ్యా సుసంపన్నమైన స్థితిలో ఉన్నాడు. మన భాషలో చెప్పాలంటే చీఫ్ సెక్రటరీ హోదాలో ఆయన ఉన్నాడండి. సీఎం పక్కన చీఫ్ సెక్రటరీకి ఎంత హోదా ఉంటుంది? అలాంటి ఒక హోదాలో ఆయన పాత్రను అందించే స్థితిలో ఉన్నాడు. మా వాళ్ళ సంగతి ఏం చెప్పమంట బాబుకే, తిన్నదరగా కొట్లాడతారు, తిన్నదరగా చేస్తారు, బాగైందిలే అని అంటలేదు. ఎప్పుడైతే వర్తమానం వచ్చిందో, పట్టణము కాల్చబడి కూల్చబడిందో, ఆయన కన్నీటితో ప్రార్థన చేశాడు, విశ్వాసంతో ప్రార్థన చేశాడు, ఉపవాసంతో ప్రార్థన చేశాడు. అయ్యా, నా పితరుల పట్టణం కట్టబడాలి స్వామి, నా పితరుల పట్టణము నాశనమైపోవడానికి లేదు. నా పితరులు లేకుంటే నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. ఆ కృతజ్ఞతా భావముతో ఆయన స్పందించాడమ్మా. ఆ కృతజ్ఞతా భావముతో ఆయన అడుగులు వేశాడు. ఆ కృతజ్ఞతా భావముతో ఆయన అడుగులు వేస్తున్నప్పుడు సన్బలటు, టోబియాలు అనేటువంటి వ్యక్తులు ఆయనను అపహాస్యం చేశారు, ఆయన గురించి అనుచితంగా మాట్లాడారు, ఆయన రాకను గురించి వారు బెంబేలెత్తిపోయారు. మనం గమనించినట్లయితే సన్బలటు, టోబియాలు ఏదో హాని చేయుటకు ఆలోచించి అవునో మైదానంలో గల ఒక గ్రామంలో ఒక దాని దగ్గర మనము కలుసుకొందము రండి అని వర్తమానము పంపిరి. ఎవరికి? నెహమ్యాకు. నెహమ్యా వెళ్ళలేదు. నెహమ్యా ఏమంటున్నాడో తెలుసా? మరి ఎందుకు ఆయనకు హాని కల్పించడానికి ప్రయత్నం చేశారంటే, ఇశ్రాయేలులకు క్షేమాన్ని కలిగించేవాడు ఒకడొచ్చాడు, ఇశ్రాయేలులలో కృతజ్ఞతాభావాన్ని రేకెత్తించేవాడు వచ్చాడు, ఇశ్రాయేలులో దేవుని పైన భక్తిని రగిలించేవాడు ఒకడొచ్చాడు. వానిని నాశనం చేయాలి, వానిని ఏ విధంగానైనా నిరుత్సాహంలోనికి నడిపించాలి, వానిని ఏ విధంగానైనా ఊరిలో వానిని చిక్కించుకోవాలన్నటువంటి మరి కుతూహలముతో, ఆర్భాటముతో, తాపత్రయముతో వారు పన్నినటువంటి పన్నాగంలోనికి వెళ్లకుండా 4 సార్లు వర్తమానం ఆయనకు పంపించారు. 6వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే మొదటి 9 వచనాల్లో ఆ వృత్తాంతాన్ని చూస్తుంటాం. మరి 4 సార్లు ఆయన దగ్గరికి వర్తమానం వస్తుంది. ఏమని అంటే, నీతో మాట్లాడాలిరా, నీతో మాట్లాడాలి. ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏమంటే, నేను చేయు పని గొప్పది, దీనిని విడిచి మీ వద్దకు వచ్చుటకై నేను దానినెందుకు ఆపవలెను? నేను రాలేనని చెప్పుటకు దూతలను పంపెను. ప్రియులారా, ఆయన ఏం పని చేస్తున్నాడో ఆయనకు తెలుసు. ఒక కృతజ్ఞతా భావంతో వచ్చాను. నా పితరులు మరి నివసించినటువంటి ఈ పట్టణము కాల్చబడింది, కూల్చబడింది. వారి యొక్క అజ్ఞానాన్ని బట్టి, అవివేకాన్ని బట్టి, మూర్ఖత్వాన్ని బట్టి ఈ పరిస్థితులు దాపరించాయని వారిని నిందించటం లేదు, వారిని దూషించటం లేదు. ఆ పరిస్థితుల్లో అందరి పాపాలను ఒప్పుకొని దేవుని సన్నిధిలో తన కర్తవ్యాన్ని ఆయన తెలుసుకొని దేవుని కొరకు కృతజ్ఞతాభావముతో సవాలుల మధ్య, అపహాసాల మధ్య దేవుని కొరకు ఆయన ముందుకు సాగుతున్నాడు. అక్కడ ఉన్నటువంటి శత్రువు చాలా అపహాస్యం చేస్తున్నాడు. నీ వల్ల ఏమవుతుందయ్యా? నువ్వు కట్టే గోడ మరి నక్క దునుకుతే కూలిపోయే గోడ, నీకంత సీన్ ఉంటుందా అని ఆయన గురించి చాలా అపహాస్యం చేస్తూ ఆయన గురించి మాట్లాడుతున్నటువంటి వేళ తన్ను తాను క్రీస్తులో ప్రోత్సహించుకొని ఆయన ముందుకు వెళుతున్నాడు. శత్రువు ఆయన గురించి ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? మేము గోడ కట్టుచున్న సమాచారము విని సన్బలటును మిగుల కోపగించి రౌదుడై యూదులను ఎగతాళి చేసి షోమ్రోను దండు వారి ఎదుటను తన స్నేహితుల ఎదుటను ఇట్లా, నేను దుర్బలులైన ఈ యూదులు ఏమి చేయుదురు? తమంతట తామే ఈ పని ముగింతురా? బలులు అర్పించి బలపరుచుకొందురా? ఒక దినమందే ముగింతురా? కాల్చబడిన చెత్తను, కుప్పలుగా పడిన రాళ్ళను మరలా బలమైనవిగా చేయగలుగుదురా
అని వారు ఎంత అపహాస్యం చేశారంటే, ఎంత నిరుత్సాహపరిచారంటే ఇది సాధ్యం కాదన్నారు. దేవుని బిడ్డ, దేవుడు కృతజ్ఞతాభావముతో ఒక వ్యక్తి కదిలాడు, ఆ వ్యక్తి వెంట దండు కదిలింది. ఆ వ్యక్తి ద్వారా దేవుడు అద్భుత కార్యాలను చేశాడు. శత్రువు ప్రతినిత్యము పన్నాగాలను పన్నుతున్నాడు, ప్రతినిత్యము అపహాస్యం చేస్తున్నాడు, ప్రతినిత్యము గేలి చేస్తున్నాడు, అవమానపరుస్తున్నాడు. కానీ కృతజ్ఞతాభావముతో దేవుని కొరకు తన తరములో ఆయన ఏదో సాధించాలన్నటువంటి అభిమతముతో అడుగులు వేసిన కారణాన్ని బట్టి ఆయనను దేవుడు నిలవబెట్టి 52 దినములలోనే ఎక్కడనైతే అవమానం జరిగిందో, ఎక్కడనైతే అపహాస్యం జరిగిందో, ఎక్కడనైతే హేళన గేలి చేయబడ్డాడో అదే స్థలములో దేవుని నామ మహిమార్థమై ఆయనను దేవుడు నిలిపి వాడుకున్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు పరిస్థితుల వైపు చూస్తున్నావు. ఎవరినో నిందించడము, ఎవరిపైననో నెపము మోపటం కాదు, కానీ కృతజ్ఞతతో నీవు ఆలోచించి, దేవా ఇది నా తరము స్వామి, ఈ తరములో నీ కొరకు బ్రతకడానికి నీవు నాకు ఒక అవకాశం ఇచ్చావు. మరి నేను నీ సన్నిధిలో నిలబడిన రోజు నీవు నన్ను అడుగుతావు, నేను ఆకలిగొన్నప్పుడు నీవు నాకు ఏం చేశావు, నేను వస్త్రహీనుడిగా ఉన్నప్పుడు నీవు నా కొరకు ఏం చేశావు, నేను చెరసాలలో ఉన్నప్పుడు నువ్వేం చేశావు, నేను సమస్యల్లో నువ్వు ఉన్నప్పుడు నువ్వేం చేశావు, నేను అపహాస్యం పాలైనప్పుడు నువ్వేం చేశావు, మరి నేను విచ్ఛిన్నం పాలవుతున్నప్పుడు నీవు నా కొరకు ఏం చేశావనంటే, ఆ రోజు దేవుని దగ్గర నిలబడి నాకు 4 ఇండ్లున్నాయి, నాకు 100 కోట్ల ఆస్తి ఉన్నదని చెప్పుకుంటావా? ఏ ఆస్తి ఏది నీ వెంట రాదని, నీ జీవితము ఎంత తృణపరాయమైనదో ఇదే దేవుని వాక్యము సెలవిస్తున్నది. ఈరోజు నీవు నేను అనుభవిస్తున్న ప్రతిది కూడా కేవలం ఆయన ఇచ్చిన కృప అని దేవుని వాక్యము సెలవిస్తున్నది. దేవుని బిడ్డ, ఈరోజు కొన్ని 100,000 సంవత్సరాలైన తర్వాత కూడా నెహమ్యా జీవితాన్ని కృతజ్ఞతతో దేవుని ఎడల, ఆయన ప్రజల ఎడల ఆయన సాగించినటువంటి అద్భుతమైనటువంటి ధీరోదత్తమైన కార్యం గురించి మనం మాట్లాడుతున్నాం. కారణం ఏమిటంటే ఆయన కలిగి ఉన్నటువంటి వైఖరి, ఆయన కలిగి ఉన్నటువంటి అవగాహన, దేవుని ఎడల కృతజ్ఞత భావముతో ఆయన స్పందించినటువంటి తీరు. దేవుని బిడ్డ, మరి ఈరోజు నీ నా జీవితాలలో కూడా ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇచ్చాడు. ఆ అవకాశాల వైపు చూస్తున్నామా, లేక సవాళ్ళ వైపు చూస్తున్నామా, సమస్యల వైపు చూస్తున్నామా, నిందల వైపు చూస్తున్నామా? నిందల వైపు, అవమానాల వైపు, సమస్యల వైపు చూస్తూ చాలా మంది షార్ట్ కట్స్ ను వెతుక్కుంటున్నారు. నెవర్ గో ఇన్ టు ద షార్ట్ కట్స్, బికాస్ షార్ట్ కట్ విల్ బ్రింగ్ షేమ్ ఆన్ యూ. ఆయన షార్ట్ కట్స్ ను వెతుక్కోలేదండి, సవాళ్ళలో నిలబడ్డాడు. నేను చేస్తున్న పని చాలా గొప్పది, ఆ పనిని విడిచిపెట్టడానికి లేదు. దేవా, నా చేతులను బలపరచయ్యా ఈ గొప్ప కార్యాన్ని చేయడానికి. అది కృతజ్ఞతా భావన. దేవుని బిడ్డ, ఈరోజు నీకు నాకు క్రైస్తవునిగా, విశ్వాసిగా, కుటుంబముగా, సంఘంగా, కాన్ఫరెన్స్గా నీకు నాకు ఇచ్చిన భాగ్యం ఏమిటో తెలుసా? ఆయన సువార్తను ప్రకటించాలి. బయట శత్రువు ఉన్నాడు, లోపట శత్రువు ఉన్నాడు. అందరితో పోరాటము చేసి దేవుని చిత్తానుసారంగా దేవుని ప్రజలకు మేలు చేయడానికి, దేవుని నామానికి మహిమను తేవడానికి దేవుడు గొంతులో ప్రాణమిచ్చాడు. ఎన్నో అవకాశాలను మన ముంగిటిలో తీసుకుని వచ్చాడు. అయితే సమస్య ఏమిటంటే, స్పందించాలన్నటువంటి కృతజ్ఞతా హృదయం మన జీవితాలలో కనిపిస్తున్నదా అన్నది ప్రశ్న. దేవుని బిడ్డ, ఆ రోజు ఆయన సౌఖ్యమైన స్థితిలో ఉన్నాడు, ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు, అంతఃపురములో ఉన్నాడు, కావలసినంత ఆహారం ఉన్నది, సౌఖ్యం ఉన్నది, హోదా ఉన్నది, పరిచయాలున్నది, ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నాడు, గంభీరమైనటువంటి స్థితిలో ఉన్నాడు, ప్రభావవంతమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఆయనకి ఇది చేయవలసినటువంటి అవసరత అసలే లేదు. కానీ ఉపవాసం ఉన్నాడు, కన్నీరు కార్చాడు, పాపాలను ఒప్పుకున్నాడు. దేవుని సన్నిధిలోనికి వెళ్ళి తాను చేయగలిగింది ఆయన చేయడానికి నడుము బిగించుకున్నాడు, అడుగులు వేశాడు. ఆ ఒక్కనిని బట్టి దేవుడు నూతన చరిత్ర రాశాడు. ఆ ఒక్క నోబహును బట్టి దేవుడు నూతన చరిత్రను రాశాడు. దేవుని బిడ్డ, ఈరోజు ఈ తరములో, ఈ సంఘములో, ఈ దేశములో, ఈ రాష్ట్రములో, ఈ కాన్ఫరెన్స్ లో నిన్ను బట్టి ఒక నూతన చరిత్రను రాయడానికి దేవుడు ఇష్టపడుతుండగా, దేవా నేను సహితము నీ కొరకు వాడబడతాను, అలాంటి కృతజ్ఞతా హృదయాన్ని నాకు దయచేయు. మేమందరము కలిస్తే, చెయ్యి కలిపితే అద్భుతాలను మేము చేయగలమన్నది నమ్మి అడుగులు వేసే విశ్వాసుల కొరకు దేవుడు వెతుకుతున్నాడు. దేవుని బిడ్డ, కేవలము హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ అని చెప్పే మూకల కొరకు కాదండి. దేవుని సంకల్పాన్ని తెలుసుకొని సవాలులలో కూడా కృతజ్ఞతాభావంతో స్పందించి అడుగులు వేసి దేవుని పక్షంగా, దేవుని కొరకు, దేవుని ప్రజల కొరకు నిలబడే ధీరోదత్తమైనటువంటి వారు ఎన్ని త్యాగాలకైనా, ఎన్ని అవమానాలకైనా, ఎన్ని అపహాస్యాలకైనా దేవుని లక్ష్యము వైపు అడుగులు వేసే అఖండ దీక్షతో, వజ్ర సంకల్పంతో నడిచే వారి కొరకు దేవుడు చూస్తున్నాడు. దేవుని బిడ్డ, మరి ఈరోజు ఈ కృతజ్ఞతార్పణల పండుగలో దేవుడు నాకు
ఇంత ఇచ్చాడు, దేవుడు నాకు ఇంత ఇచ్చాడు, దేవుడు నాకు ఇంత ఇచ్చాడని చెప్పుకుంటున్నావు కదా. మరి ఇంత ఇచ్చినటువంటి దేవునికి నువ్వు ఎంత ఇస్తున్నావు? నీ సమయాన్ని ఎంత ఇస్తున్నావు? నీ ప్రార్థనను ఎంత ఇస్తున్నావు? నీ సౌఖ్యాన్ని ఎంత ఇస్తున్నావు? ఆ దేవుని కొరకు నువ్వేం చేస్తున్నావు? ఆ దేవుడు నీ కొరకు మహిమను విడిచిపెట్టాడు. ఆ దేవుడు నీ కొరకు మరి దాసునిగా మార్చబడ్డాడు. ఆ దేవుడు నీ కొరకు మరి అనరాని మాటలను, పడరాని మాటలను పడ్డాడు, పిడిగుద్దులను తిన్నాడు, అవమానం గుండా వెళ్ళాడు కదా. కృతజ్ఞతా భావంతో ఆయన కొరకు నువ్వేం చేస్తున్నావు? ఈరోజు దేవుడు ఈ కృతజ్ఞత అర్పణల పండుగలో నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. నా కొరకు నువ్వేం చేస్తున్నావు? దేవుని బిడ్డ నెహమ్యా ఈ ప్రశ్నకు స్పందించాడు. ఉపవాసంతో స్పందించాడు, కన్నీటితో స్పందించాడు, హృదయపూర్వకంగా స్పందించాడు. ప్రభువు నామాన్ని ఆయన మహిమపరిచాడు. తన సంకల్పములో దేవుని కొరకు బ్రతికాడు. దావీదు తన తరములో దేవుని కొరకు బ్రతికాడు. మరి నీ గురించి, నా గురించి ఏం రాయబడబోతుంది? దేవుని బిడ్డ, చరిత్ర లిఖించబడబోతుంది నీ నా గురించి. ఈరోజు మనకు అవకాశాలు ఉండగానే, దేవుని కృప మరి స్వాతంత్రం మనకు ఉండగానే, గొంతులో ప్రాణం ఉండగానే, ఆరోగ్యం ఉండగానే, బలము, శక్తి మరి ప్రభావం ఉండగానే దేవుని కొరకు అద్భుతమైనటువంటి కార్యాలు చేద్దాం. ప్రతి చిన్న మాటకు బెంబేలెత్తి పొట్టు, ప్రతి చిన్న మాటకు మూతి ముడుచుకొని, ప్రతి చిన్న మాటకు ఎవరిపైననో నెపాన్ని మోపుతూ బ్రతికే క్రైస్తవ జీవితం కాదమ్మా. యేసు ప్రభు పైన అనేక నిందలు మోపారు. మరి నెహమ్యా ఆ దుర్మార్గుల యొక్క మాట వినటం లేదని బట్ట కాల్చి ఆయన మీద వేశాడు. ఏమన్నారో తెలుసా? వీడు యూదులకు రాజు అవుతున్నాడు, రాజు మీద యుద్ధం చేయడానికి వీడు ప్రయత్నం చేస్తున్నారు అన్నటువంటి ఊహాజనికమైనటువంటి అబద్ధాలను సృష్టించి ఆయనకు వ్యతిరేకంగా వారు మాట్లాడుతున్న ఆ మాటలకు ఆయన స్పందించలేదు. ఒక స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో ఆయన అడుగులు వేసిన కారణాన్ని బట్టి దేవుడు ఆ కృతజ్ఞతతో కూడినటువంటి హృదయాన్ని ఆయన నామ సంకల్పము కొరకు ఆయనను వాడుకున్నాడు, ఆశీర్వదించాడు. రెండవ వ్యక్తి దావీదు మహారాజు. ప్రియులారా, దావీదు గురించి మనం చూస్తే చదవబడినటువంటి లేఖన భాగము మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయం 1వ వచనంలో నుండి ఆయన అవగాహన ఎంత గొప్పగా ఉన్నదంటే, దేవుడు అంటున్నాడు 22వ అధ్యాయం 8వ వచనంలో, నీవు నా మందిరాన్ని కట్టకూడదు, నీ కుమారుడు కట్టాలి. ఈరోజు చాలా పెద్ద సమస్య ఏంటంటే, బచ్చగాడు పోయి వాడేం బచ్చగాడు, ఆ బచ్చగాడు ఏం కడతాడు? అలా మాట్లాడలేదు. ఆయన ఏమంటున్నాడో తెలుసా? దేవుని బిడ్డ, ఈరోజు సమస్య ఏంటో తెలుసా? ఎవరిని దేవుడు ఏ పనికి వాడుకుంటున్నాడు అన్నదా అవగాహన చాలామందిలో లోపించిన కారణాన్ని బట్టి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. దావీదుకు తెలుసు దేవుడు నన్ను ఎందుకు నిలుపుకున్నాడో, ఏం చేయడానికి నిలుపుకున్నాడో అన్నది స్పష్టమైన అవగాహన కలిగినటువంటి వ్యక్తి ఆయన. దేవుడు మందిరాన్ని కట్టొద్దని చెప్పినప్పటికీ నాకేం పని లేదు భయ్, మావాడు వచ్చిన తర్వాత చూసుకుంటాడు సాల్మోన్, నాకేం పని, మంచిగా మిండసంగా బిర్యానీ తిని సోయల్లో అదేంటుంది మరక్ దాగి వండుకుంటానని వండుకోలే ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? బంగారపు పనికి బంగారము, వెండి పనికి వెండి, ఇత్తడి పనికి ఇత్తడి, ఇనుము పనికి ఇనుమును, కర్ర పనికి కర్రయు, గోమేదపు రాళ్ళను, చెక్కుడు రాళ్ళను, వింతైన వర్ణము గల పలు విధములైన రాళ్ళను, మిక్కిలి వెలగల నానా విధములైన రాళ్ళను, చలువరాయిని విశేషముగా సమకూర్చాడు. ఇదండి కృతజ్ఞతా భావన. నన్ను వద్దాడన్నాడండి, నాకెందుకు? నేను పొజిషన్లో లేను కదా, నాకెందుకు? ఆయనకు చెప్పండి, ఆమెకు చెప్పండి, నా పొజిషన్ అయిపోయింది, నాదైతే ఇంకా ఆమె చేస్తుంది, అట్నే చేస్తుంది, ఆయన అట్నే చేస్తాడు, ఆయన చెప్పండి అనట్లేదమ్మా. ఎంత కృతజ్ఞతా భావం! ఇది దేవుని పని. నేను కడుతున్న మందిరము దేవుని మందిరం, నేను చేస్తున్న పని దేవుని పని అన్నటువంటి అత్యున్నతమైనటువంటి అవగాహనతో ఆయన స్పందిస్తున్నాడు. దేవుడు అన్నాడు, నువ్వు మందిరము కట్టకూడదు, కానీ బంగారపు పనికి బంగారాన్ని సమకూరుస్తున్నాడు, వెండి పనికి వెండిని సమకూరుస్తున్నాడు, ఇత్తడి పనికి ఇత్తడిని సమకూరుస్తున్నాడు, ఇనుము పనికి ఇనుమును సమకూరుస్తున్నాడు, కర్ర పనికి కర్రను, గోధుమేదిపు రాళ్ళను, చెక్కుడు రాళ్ళను, వింతైన వర్ణములు గల పలు విధములైన రాళ్ళను, మిక్కిలి వెలగల నానా విధమైన రాళ్ళను, తెల్ల చలువరాయిని విశేషముగా సమకూర్చాడు. నామకి వాస్తే అవి రెండు ఇవి రెండు శాంపుల్స్ తెచ్చిపెట్టలే ఆయన. ప్రియులారా, విశేషంగా సమకూర్చాడమ్మా. ఈరోజు నీ కృతజ్ఞత ఎలా ఉన్నది? నీ కృతజ్ఞత ఎలా ఉన్నది? అయ్యో దేవుని, నేను బైక్ అడిగినా దేవుడు నాకు ఇవ్వలే,
పెళ్లి అడిగినా దేవుడు నా పెళ్లి చేయలే, దేవుడు ఎందుకు నా జీవితంలో ఈ నష్టం తీసుకొని వచ్చాడు, దేవుడు నా జీవితంలో ఈ కష్టం తీసుకొని వచ్చాడు, దేవుడు ఈ అవమానం తీసుకొని వచ్చాడు, ఈ నిందను నేను ఎంతకాలం బ్రతకాలి అని కుమిలిపోతూ దేవునికి వ్యతిరేకంగా నువ్వు ప్రవర్తిస్తున్నావా? దేవుడు దావీదును చూయిస్తున్నాడు నీకు. దావీదును దేవుడు అన్నాడు, నిరాకరించాడు, నువ్వు మందిరం కట్టకూడదు, నీ కుమారుడు కడతాడయ్యా. ఆ మాటకు ఆయన బాధపడలేదు, ఆయన కృంగిపోలేదు, నిరుత్సాహంతో మరి నిష్ఠూరంగా మాట్లాడలేదు. కానీ దేవుని మందిరానికి అవసరమైన సమస్తాన్ని ఆయన సమకూరుస్తున్నాడు, విశేషంగా సమకూర్చాడండి. అంత మాత్రమే కాకుండా మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించిన వస్తువులు గాక నా సొంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము ఇచ్చేదను. అత్త సొత్తులు అల్లుడు దానం చేస్తాడు, చర్చి పైసలు ఖర్చు పెట్టాడు, ఎవడైనా ఖర్చు పెడతాడు. నువ్వేంది? ఎవడైనా ఖర్చు పెడతాడు, సండే స్కూల్ పిల్లగానికి ఇచ్చిన ఖర్చు పెడతాడు. కానీ నువ్వేం చేస్తున్నావు దేవుని కొరకు? నువ్వేం చేస్తున్నావు? దేవుని బిడ్డ దావీదు విశేషంగా ఒక రాజుగా సమకూర్చాడు. ఆ తదనంతరం తన సొంత బంగారాన్ని, తన సొంత వెండిని దేవుని మందిరం ఎడల ఆయనకు కలిగి ఉన్నటువంటి మక్కువను బట్టి ఆయన సమకూర్చాడు. దేవుని బిడ్డ, ఈ కృతజ్ఞత అర్పణల పండుగలో ఏదో నామ్కి వాస్తే రాయటం కాదమ్మా. కొంతమంది 50 రూపాయలు రాసి కృతజ్ఞత అర్పణల పండుగని వారి పరిపుష్టితో, ఆర్థిక పరిపుష్టి కలిగినటువంటి వారు, అనాథలు కాదు వాళ్ళు, రాసి తాటికాయంత రాస్తారు. పాస్టర్ చదవాలి అది. అంటే ఏదో ఒక హ్యూమిలియేషన్ అనుకుంటారు. హీఈస్ హ్యూమిలియేటింగ్ హిమ్సెల్ఫ్ అండ్ హీస్ నాట్ అండర్స్టాండింగ్ ద లవ్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ గాడ్. దేవుని బిడ్డ, ఈరోజు దేవుని గ్రంథంలో కయ్యూను ఏబేలు కథ మనం వింటాం. కయ్యూను ఏబేలు, కయ్యూను ఎలాంటోడో తెలుసా? ఆనాటి భూమి అంతటికి ఆయననే మాలికండి. ఇది నవాబుల స్థలం కదా, హైదరాబాద్ అంటే నవాబులు, మన పక్కన పోతే ఇంకోడు వస్తాడు, అటు పోతుండు. కానీ కయ్యూను ఉన్నటువంటి కాలంలో కయ్యూనే మొత్తం భూమికి మహారాజు అండి. ఆయన మొత్తం భూమిని దేవుడు ఇచ్చాడు, ఏలుకోరా బిడ్డ అని. మొత్తం భూమిని దేవుడు నీకు ఇచ్చి సేద్యం చేయడానికి కృపనిచ్చి, సేద్యంలో నుంచి శ్రేష్టమైనవి నువ్వు తీసుకొని రాకుండా దేవుని సన్నిధిలోనికి అర్పణ తీసుకొని వచ్చాడు. ఆ కారణాన్ని బట్టి ఆయన నిరాకరించబడ్డాడు, ఆయన అర్పణ నిరాకరించబడింది. ఏ భూమిలోనైతే జమీందారుగా బ్రతకాలో, ఏ భూమిలోనైతే చక్రవర్తిగా బ్రతకాలో, ఏ భూమినైతే శాసిస్తూ బ్రతకాలో, అదే భూమిలో దేశ దిమ్మరిగా బ్రతికాడు. కారణం ఏంటో తెలుసా? కృతజ్ఞత ఆయనకు అర్థం కాలే, దేవుని కాపుదల ఆయనకు అర్థం కాలే, దేవుని సంరక్షణ ఆయనకు అర్థం కాలే, దేవుని ప్రేమ ఆయనకు అర్థం కాలే. ప్రియ సంఘమా, దేవుడు నీకు అర్థమవుతున్నాడా? దేవుడు చేసిన ఉపకారములకు నేను ఏమి ఇవ్వగలను అని మీకా భక్తుడు 6వ అధ్యాయంలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు, 6వ వచనం నుండి. మరి ఈరోజు దేవుడు చేసిన మేళ్లకు నువ్వేం చేయగలవు? దేవుని బిడ్డ, ఈ ప్రశ్న దేవుడు నిన్ను అడుగుతున్నాడు. దావీదు మహారాజు ఆయన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ గొర్రెల మందలో నుండి లేవనెత్తినటువంటి దేవుణ్ణి, గొర్రెల మందలో నుండి ఉన్నత స్థితిలోనికి లేవనెత్తినటువంటి దేవుణ్ణి ఆయన చేయగలిగినటువంటిది చేయడానికి సమస్తాన్ని సమకూర్చాడు, విశేషంగా సమకూర్చాడు. అంత మాత్రమే కాకుండా ఆ అవమానపరచబడ్డాను అన్న భావనలోనికి వెళ్లకుండా దేవుని కొరకు కృతజ్ఞతా భావముతో ఆయన స్పందించి తన సొంత బంగారాన్ని, సొంత వెండిని దేవునికి సమకూర్చాడు. అంత మాత్రమే కాకుండా అక్కడ ఉన్నటువంటి సైన్యాధిపతులను, శతాధిపతులను, అధిపతులను ఆయన తన సాక్ష్యము ద్వారా, తన మాదిరి ద్వారా ఆయన ప్రోత్సహించాడు. దేవుని బిడ్డ, యేసు ప్రభు ఏమంటున్నాడంటే, మరి అపోస్తులైనటువంటి పౌలు ఏమంటున్నాడంటే, నేను క్రీస్తును పోలి బ్రతికిన ప్రకారము మీరు నన్ను పోలి బ్రతకండి. ఈరోజు ఆ మాట నువ్వు చెప్పగలవా? నీ బిడ్డకు నువ్వు చెప్పగలవా? నీ కొడుకుకు నీవు చెప్పగలవా? బాబు, నేను దశమ భాగాన్ని తీస్తున్నాను. ప్రియులారా, దశమ భాగం తీసే అలవాటు నీకుందా? ఈరోజు మెననైట్స్గా 958 సంఘాలలో ఉన్నటువంటి మెననైట్స్గా దశమ భాగాన్ని కృతజ్ఞత మరి భావముతో కానుకలను తీస్తే తెలంగాణ ప్రాంతంలో అనేక స్థలాలలో సువార్తను అందించడానికి దేవుడు ఒక ప్రభంజనంగా, ఒక శక్తి
వ్యక్తిగా మనల్ని వాడుకోబోతున్నాడు. దేవుని బిడ్డ దావీదు మహారాజు ఆయన రాజుగా చేయటమే కాకుండా, వ్యక్తిగత తన జీవితంలో చేయటమే కాకుండా, ఆ రాజులను అధికారులను తన జీవితం ద్వారా అద్భుతమైనటువంటి మరి మాదిరి ద్వారా వారిని ప్రోత్సహించినటువంటి దావీదు మహారాజు మరి మొదటి దినవృత్తాంతంలో 29వ అధ్యాయంలో 6, 7, 8, 9 వచనాల్లో అధిపతులతో ఆయన అప్పుడు అంటున్నాడు, అప్పుడు పితరుల ఇండ్లకు అధిపతులను, ఇశ్రాయేలు గోత్రపు అధిపతులను, సహస్రాధిపతులను, శతాధిపతులను, రాజు పనుల మీద నియమింపబడిన అధిపతులను కలిసి మనపూర్వకముగా దేవుని మందిరపు పనికి 10,000 మణుగుల బంగారమును, 20,000 మణుగుల బంగారపు ద్రాములను, 20,000 మణుగుల వెండి, 30,000 మణుగుల ఇత్తడిని, 2,00,000 మణుగుల ఇనుమును ఇచ్చిరి. తమ యొద్ద రత్నములున్న వారును వాటి తెచ్చి యెహోవా మందిరము బొక్కసము మీదనున్న గెర్షోనీయుడైన యెహీయేలునకు ఇచ్చిరి. వారు పూర్ణ మనసుతో యెహోవాకు ఇచ్చి ఉండిరి గనుక వారు అలాగు మనపూర్వకముగా ఇచ్చినందుకు జనులు సంతోషించిరి. దేవుని వాక్యము సెలవిస్తున్నది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 6వ వచనంలో, మరి కొంచెముగా విత్తువాడు కొంచెం. కోతకాలపు పండుగలో మనకి ఏముండవు, ఎంత ఎండిపోయిన చెట్లే కనిపిస్తాయి. ఎందుకో తెలుసా? ఇంకా అప్పుల బాధనే, ఇంకా మన జీవితంలో ఎప్పుడు ఇదే చేయి చాచే పరిస్థితి. ఎందుకో తెలుసా? దేవుని నీవు నమ్ముతున్నావా? మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం అంటుంది, ఇవి చేసి నన్ను శోధించు. ఈరోజు అప్పుల కూబిలో నువ్వు ఎందుకున్నావు? ఎవడు పడితే వాడి దగ్గరికి వెళ్ళి, సార్ నాకు అప్పుల బాధలను ప్రార్థన చేయండి, ప్రార్థన గోపురానికి లెటర్ రాసి 10,000 పంపి, అయ్యా ప్రార్థన చేయి, ఏమవుతుంది? ఏం కాదు, ఇంకా 10,000 అప్పు అవుతుంది. దేవుని బిడ్డ, దేవుడు అంటున్నాడు, ఇది చేసి నన్ను శోధించు. దేవుణ్ణి నమ్మి దేవునికి నువ్వు కానుకిస్తున్నావా? మా సంఘములో ఒక డీకెన్ నన్ను అడిగారు, అయ్యా మీ జీతం పలానా కదా, నువ్వు ఇంతెందుకు వేస్తున్నావు అన్నాడు. నేను అన్నాను, నా జీతం ఎంతో నీకు తెలుసు, నేను వేస్తున్న కానుకెంతో నీకు తెలుసు. కారణం ఏంటో తెలుసా? నా అవసరం గొప్పది, నా నమ్మకం కూడా గొప్పది. హల్లెలూయా. నీ అవసరం గొప్పదైతే నీ నమ్మకం కూడా గొప్పగా ఉండాలి. నిన్ను విడిచిపెట్టనన్నాడు, నిన్ను విడవనన్నాడు, నిన్ను ఎడబాయనన్నాడు, బూదిగంతముల వరకు నిన్ను కాపాడుతానన్నాడు. నిన్ను కాపాడేవాడు కునుకడు, నిద్రపోడని దేవుని వాక్యం సెలవిస్తుండగా, అంత గొప్ప సాక్ష్యాన్ని కలిగినటువంటి దేవుణ్ణి, అంతగా నిన్ను ప్రేమిస్తున్నటువంటి దేవుణ్ణి, భూమికి పునాదులు వేయకమునిపే, తల్లి గర్భములో నీవు రూపింపబడకమునిపే నీ ఎడల ఒక ప్రణాళికను కలిగినటువంటి దేవుణ్ణి నమ్ముతున్నావా? మాట ఇచ్చి ముఖం చాటేసుకునే రాజకీయ నాయకుల్ని నమ్ముతున్నావు, ఆ రాజకీయ నాయకులకు వంతాసు పలుకుతున్నావు. కానీ ప్రాణం పెట్టి నీ కొరకు మహిమను విడిచి దాసునిగా రూపాన్ని ధరించినటువంటి ఆ దివ్యమైనటువంటి ప్రేమను నువ్వు ఎందుకు శంకిస్తున్నావు? దేవుని బిడ్డ, ఎప్పుడైతే ఇవ్వటం నీవు నేర్చుకుంటావో, నీవు ఆశీర్వదించబడటం నువ్వు నేర్చుకుంటావు. మిషనరీస్ అందరూ మనకు పాల డబ్బాలు ఇచ్చారండి, చీరలు ఇచ్చారండి, బట్టలు ఇచ్చారండి. అబ్బా పాలపొడి ఏమో టేస్టీ ఉంటుంది, లొట్టలు వేస్తున్నావు. మరి నువ్వనుకన్నా పాల డబ్బా ఇచ్చినావు ఇప్పుడు? దేవుని బిడ్డ, కథల్లో బ్రతకటం కాదు, చరిత్రలో బ్రతకటం కాదు, నువ్వేం చేస్తున్నావు? ఈరోజు నీకు నాకు ఒక అవకాశం ఉన్నది. ఈరోజు పడిపోయినటువంటి గోడలు నీ వైపు చూస్తున్నాయి. ఈరోజు దేవుని పని, నా పనిని కొనసాగించేవారు ఎవరు అని దేవుడు ఆకాశంలో నుండి ఆయన అర్జీ పెడుతున్నాడు. ఈరోజు నేనున్నాను ప్రభా అని నెహమ్యాలా స్పందించేవారు, నేనున్నాను ప్రభా, నేను చేయగలిగింది, సమకూర్చగలిగింది నేను సమకూరుస్తానయ్యా, అది నాతో జరగకపోయినా పర్వాలేదు, కానీ నా తదనంతం వచ్చే తరాలకు ఆశీర్వాదకరంగా ఉండడానికి, నీ దివ్యమైనటువంటి నామము మహిమపరచబడడానికి, నీ నామ మహిమార్థమై కట్టబడుతున్నటువంటి మందిరంలో నీ నివాసం ఉండే ఆ స్థలానికి నేను సమకూరుస్తానని విశేషంగా సమకూర్చడమే కాకుండా, తన సొంత బంగారాన్ని వెండిని ఇవ్వడమే కాకుండా, అధిపతులను ప్రేరేపిస్తూ వజ్రాలను కూడా సేకరించి సంతోషంగా దేవునికి వారు సమర్పించారు. దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ఎలా సమర్పిస్తున్నావు? నువ్వు ఏది విత్తితే అదే వస్తుంది. టమాటాలు విత్తితే వంకాయలు రావమ్మా, నిమ్మకాయలు విత్తితే దోసకాయలు రావు. ఏది విత్తితే అదే కోస్తావు. ఈరోజు దేవుని ఎడల కృతజ్ఞతా భావముతో నువ్వు వెతుకుతున్నావా? దేవుని బిడ్డ, దావీదు గొర్రెల దొడ్డిలో నుండి వచ్చాడు, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నుండి వచ్చాడు, అంతఃపురంలో అందమైన స్థితిలో కూర్చున్నాడు. దేవుని కొరకు ఆయన ఒక కోరిక కలిగి ఉన్నాడు. ఆ కోరిక ఏంటంటే, దేవునికి నేను సమర్పించాలి. దేవుని బిడ్డ, ఈరోజు మరి దేవుని వాక్యము నిన్ను ఎంతగా గౌరవిస్తుందో తెలుసా? దేవుని వాక్యం అంటుంది, యు ఆర్ హిస్ చైల్డ్,
You are his choice, you are his partner, you are his image, you are his chosen. And God says, you have a responsibility. నువ్వు నా జత పనివాడవు, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నేను నిన్ను ప్రత్యేకించుకున్నాను, నా స్వరూపమందు నా పోలిక చొప్పున నిన్ను సృష్టించాను. ఎందుకో తెలుసా? లోకం కొరకు బ్రతకడానికి కాదు. ఆ రోజు ఫరో కుమార్తె మోషే తల్లితో చెబుతున్నది, పాలిచ్చి వాడిని నా కొరకు పెంచు. ఐగుప్తు అంటే లోకానికి సాదృశ్యము. లోకము నిన్ను నీ పిల్లల్ని లోకం కొరకు పెంచమంటున్నది, కానీ ఆమె పాలిచ్చి ఆ కుమారుణ్ణి దేవుని కొరకు పెంచింది. ఆ పిల్లవాడు పెద్దవాడైన తర్వాత 40 సంవత్సరాల వయసులో దేవుని కార్యం ప్రారంభమైంది. 80 సంవత్సరాల వరకు, అంటే ఇంకా 40 సంవత్సరాలు అరణ్యంలో నిరుత్సాహంతో కూర్చున్నాడు. 80వ సంవత్సరం వేళ దేవుడు ఆయన కర్తవ్యాన్ని జ్ఞాపకం చేస్తుంటే, అయ్యా నేను పనికి మాలిన వాడను, నేను చాతకాని వాడను, మాట మాంద్యం కలిగినటువంటి వాడను, నేనేం చేస్తానని సాకులు చెబుతున్నటువంటి వేళ దేవుడు అలాంటి వ్యక్తిని అభిషేకించి ఆ రోజు ఉన్నటువంటి అత్యున్నతమైన అతి శక్తివంతమైనటువంటి సామ్రాజ్యపు అధిపతి ఎదుట నిలవబెట్టి దేవుని పక్షంగా 10 అద్భుత కార్యాలను జరిగించి ఇశ్రాయేలును తన బాహువును చాపి, బలమైన బాహువును చాపి ఆయన వాగ్దాన దేశంలోనికి నడిపించాడు. ఈరోజు ఆ దేవుడు మారలేదండి. ఈరోజు ఆ దేవుడు మాట తప్పలేదండి. తన కొరకు ఎదురు చూసే వారిని, తన పైన ఆధారపడే వారిని ఆయన ఆశీర్వదించడానికి, దీవించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అదే విషయాన్ని ఆయన ఆసాపుతో కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయము 9వ వచనంలో, తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఈరోజు ఈ సంఘములో, బెత్లెహేము సంఘములో దేవుని కనుదృష్టి సంచారం చేస్తున్నది. దేవా, నీ కొరకు ఈ తరములో, ఎంబీ సంస్థలో, ఎంబీ సంఘములో, నా కుటుంబములో, నా బంధువుల మధ్య ఏ గ్రామము నేపథ్యంలో నుండి నేను వచ్చానో, ఏ వృత్తాంతములో నుండి నేను వచ్చానో, ఏదైనా చేయడానికి నేను ఇష్టపడుతున్నాను, నన్ను వాడుకో. కృతజ్ఞతా భావముతో నేను సైతం అంటూ నీ సేవలో ముందుకు వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను, నన్ను ఆశీర్వదించు ప్రభువా అని కృతజ్ఞతా భావముతో నీ మనసులో నీవి ప్రార్థన చేస్తే పరలోకమందున్నటువంటి దేవుడు విని నిన్ను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఆ రోజు బలహీనుడనని అనుకుంటున్నటువంటి మోషేను బలపరిచి దేవుడు వాడుకున్నాడు. ఆ రోజు సౌలును పౌలుగా మార్చినటువంటి దేవుడు దేవ సేవకుడైనటువంటి అననీయ అంటున్నాడు, అయ్యా వాని దగ్గరికి ఎందుకు పంపుతారు? బట్టే బాస్, సంఘాన్ని హింసించినటువంటి వాడు నరహంతకుడు అండి, ఆయన దగ్గరికి పోయి అయ్యయ్యో నన్ను ప్రార్థన చేయమంటున్నావంటే దేవుడు అంటున్నాడు, నీవు వెళ్ళి ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఆ వ్యక్తి ఎంత ఘనమైనటువంటి సాక్షిగా నేను వాడుకోబోతున్నానో అది నాకు మాత్రమే తెలుసు. పేతురు మరి భయంకరమైనటువంటి స్థితిలోనికి జారుకున్నటువంటి వేళ దేవుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనను ప్రోత్సహించి, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని ప్రేమతో పలికినటువంటి మాటలను బట్టి ఆయన హృదయం కదిలించబడింది. కృతజ్ఞతా భావంతో ఆయన పనిచేయటం ప్రారంభించి మొదటి వర్తమానంలో 5,000 మందిని 3,000 మందిని దేవుని సన్నిధానంలోనికి నడపగలిగినటువంటి యోధునిగా, మరి విశ్వాస వీరునిగా ఆయన పరిణమించాడు. దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితంలో ఉన్నటువంటి తలాంతును, నీ జీవితంలో ఉన్నటువంటి శక్తిని నీవు గుర్తించి కృతజ్ఞత అర్పణంగా నీవు ఇవ్వగలిగిన రోజు, అది నీ సమయమైనా కావచ్చు, నీ అవకాశమైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, దానిని దేవుడు అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మలచగలడు అన్నది నేను జ్ఞాపకం చేస్తున్నాడు. దావీదు మహారాజు అంత మాత్రమే కాకుండా 11, 12, 13, 14 వచనాలలో ఆయన ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు. ఏమని అంటే, యెహోవా, భూమి ఆకాశాల మందుండు సమస్తమును నీ వశమే, మహాత్యమును, పరాక్రమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెంది ఉన్నవి. యెహోవా, రాజ్యము నీది, నీవు అందరి మీదను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏడువాడవు. బలమును పరాక్రమును నీ దానములు హెచ్చించువాడవును, అందరికీ బలమిచ్చువాడవు నీవే. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము. ఈ ప్రకారము మనఃపూర్వకంగా ఇచ్చు సామర్థ్యము మా కుండుటకు నేనెంత మాత్రపు వాడును, నా జనులు ఎంత మాత్రపు వారు, సమస్తము నీ వలనే కలిగను కదా. నీ స్వసంపాద్యములో కొంత మేము నీకిచ్చుచున్నాము. వాట్ ఎన్ అండర్స్టాండింగ్! ఎలాంటి గ్రహింపమ్మా! ఇది నాదండి, పాట పాడతాం, నాది నాది అంటూ ఏంటి వాదాలు చేస్తాం, పోరాటాలు చేస్తాం. వాడంటాడు, ఈ భూమి కొరకు నేను ప్రాణం అర్పిస్తాను. బుద్ధి లేనాడు, భూమి కొరకు ప్రాణం అర్పించుడేదిరా? ఏం అవగాహన లేదు. భూమి కొరకు పంచాయతీ. దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, సమస్తము నీదేనయ్యా. ఒక ఏదో
తెలియని వ్యక్తి మాట్లాడటం లేదు, ఒక మహారాజు మాట్లాడుతున్నాడు, ఒక ఉన్నతుడు మాట్లాడుతున్నాడు, జీవితంలో ఓటమి ఎరగని రాజు మాట్లాడుతున్నాడు. అయ్యా, నీవిచ్చిందంతా నీదే, సమస్తము నీదే, నీ స్వసంపాద్యములో నుండి నీకు కొంత మేము ఇస్తున్నాం. వాట్ అన్ అండర్స్టాండింగ్. దేవునికి ఇవ్వడానికి చాలామందికి కష్టం అండి, దేవునికి ఇవ్వడానికి చాలా సాకులు చెప్తారు. దేవుని బిడ్డ, ఒక సేవకునిగా, ఒక్క రూపాయి తల మీద ఎవరికి అచ్చి లేనటువంటి సేవకునిగా నేను నీకు విశ్వాసంతో చెబుతున్నా, దేవునికిచ్చి మరి బాధితుడుగా మార్చబడిన వాడు ఎవడు లేడు. దేవునికి ఇవ్వకుండా తన ఐశ్వర్యాన్ని అనుభవించిన వాడు కూడా ఎవడు లేడు. లెర్న్ టు గివ్ టు గాడ్. దేవుని వాక్యము మత్తయి సువార్త 6వ అధ్యాయం 20వ వచనంలో ఈ మాట సెలవిస్తుంది. ఏమి? పరలోకమందు మీ ధనము, బ్యాంకు బ్యాలెన్స్ ఎంతో ఎస్బీఐ మేనేజర్ గారు చెప్తారు. యాప్లో కొడితే మన అకౌంట్ బ్యాలెన్స్ తెలుస్తుంది. పరలోకంలో నీ బ్యాలెన్స్ ఎంతనా? ఇల్లు ఇట్లా కట్టుకున్నానండి, ఓ సూపర్ డూప్లెక్స్, చచ్చిపోయినాక 3 గంటలలో తీసేస్తారు, బయట పెడతారు ఫ్రీజర్లో. 10 గంటలలో తీసుకుపోయి మొత్తం ఇల్లు అడుగుతారు. నీ ఇంట్లో నువ్వు ఉన్నందుకే దరిద్రమైందిరా అని తీసి పడేస్తారు. ఇది మన వాస్తవికమైనటువంటి పరిస్థితి. అది చూస్తూ మురిసిపోతున్నాం, వదిలిపెట్టే వాటిపైన మమకారాన్ని పెంచుకుంటున్నాం. కానీ పోయే స్థలంలో ఏం సమకూర్చుకుంటున్నావు? దేవుని కొరకు ఏం చేస్తున్నావు నువ్వు? ఒక్కసారి ప్రశ్నించుకుందాం. సంఘమా, 100 సంవత్సరాల చరిత్రాన్ని చెప్పటం కాదు, ఆ 100 సంవత్సరాల పరిణితి, ఆ 100 సంవత్సరాల త్యాగం, ఆ 100 సంవత్సరాల పవిత్రత, ఆ 100 సంవత్సరాల నేర్పరితనం ప్రపంచానికి కనిపించాలి. ఎక్కడనైతే అవమానించబడ్డామో, ఎక్కడనైతే అపహసించబడ్డామో, ఎక్కడనైతే గేలి చేయబడ్డామో, ఎక్కడనైతే నిరాకరించబడ్డామో, అదే స్థలములో దేవుడు నీ ద్వారా, దేవుని యొక్క మహాకృప ద్వారా, నీవు కలిగినటువంటి కృతజ్ఞతా భావము ద్వారా దేవుడు జరిగించినటువంటి అద్భుత కార్యాలను ప్రపంచము చూసి దేవుని నామాన్ని మహిమపరిచే విధంగా ఈ తరములో నీవు నేను బ్రతకాలే. దేవుని బిడ్డ, ఈరోజు ఆ దేవుని కొరకు నువ్వు ఎలా జీవించాలనుకుంటున్నావు? దావీదు ఇవ్వబడిన ఒకే జీవితాన్ని తన తరములో దేవుని కొరకు బ్రతికాడు. నోవహు తన తరములో దేవుని కొరకు బ్రతికాడు. నెహమ్యా తన తరములో దేవుని కొరకు బ్రతికాడు. ఎస్తేరు, రూతు వారి తరములో దేవుని కొరకు బ్రతికాడు. ఈరోజు నీకు నాకు కూడా ఒకే ఒక జీవితాన్ని దేవుడిచ్చాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం సెలవిస్తుంది, మనుషులు ఒక్కసారే మృతి చెందాలి, ఆ తర్వాత ప్రతి వానికి వాని క్రియల చొప్పున దేవుడు బహుమానం ఇచ్చే రోజున్నది. దేవుడు తండ్రి కుడి పార్శ్వములో నుండి మధ్యాకాశంలోనికి వచ్చిన తర్వాత క్రీస్తు యేసునందు మృతులైన వారు మొదట, ఆ తర్వాత సజీవులమైనటువంటి మనము, విశ్వాసులమైనటువంటి మనము ఆ 7 ఏళ్ల విందులోనికి వెళ్ళినప్పుడు మనము చేసినటువంటి పనులను బట్టి, మనం చేసినటువంటి కృతజ్ఞత అర్పణను బట్టి, జీవించినటువంటి కృతజ్ఞతతో కూడిన జీవితాన్ని బట్టి బహుమానాలు ఇచ్చే స్థలం ఉన్నది. ఆ రోజు నాకు బహుమానం వస్తుందండి అని చెప్పగలవా? కొంతమంది పిల్లల్ని మనం అడిగితే, బాబు ఎలా రాసావు ఎగ్జామ్ అంటే, వాడు ఎంత కాన్ఫిడెన్స్గా చెప్తాడో తెలుసా? అంకుల్ ఫస్ట్ క్లాస్ వస్తుంది. ఎంత సింపుల్. కొంతమంది ఇంక ఎగ్జామ్స్ రిజల్ట్స్ వస్తుంటే వాడు వచ్చి, అంకుల్ ఫాస్ట్ చేయవా, ప్రార్థన చేయవా? ఇప్పుడు చేస్తే ఏమవుతారా? మొత్తం 360 రోజులు బలాదూరు తిరిగిరావు. ఇప్పుడు వచ్చి ఓ భక్తి ఫాస్టింగ్ చేస్తున్నాడు అండి, మావాడు చాలా ఫాస్టింగ్ చేస్తున్నాడు ఎగ్జామ్స్ రిజల్ట్స్కి ముందు. నువ్వు ఏం రాస్తే అదే వస్తుంది, నువ్వేం రాస్తే అదే వస్తుంది. దేవుని బిడ్డ, ఈరోజు అవకాశం ఉండగా లెట్ us వర్క్ ఫర్ గాడ్. దేవుని వాక్యం సెలుస్తుంది, నీతిమంతుని బిడ్డలు విడవబడుట కానీ భిక్షమెత్తుట కాని రా. ఈరోజు నీ బిడ్డలు తరతరాలుగా దీవించబడాలంటే నీలో కృతజ్ఞత ఉండాలి. దయచేసి 8వ అధ్యాయము 20వ వచనం చదివి నేను ముగిస్తాను. ఆదికాండం 8వ అధ్యాయం 20వ వచనం దయచేసి చదవండి. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసుకొని ఆ పీఠము మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రానించి, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను, ఎందుకనగా నరుల హృదయ ఆలోచన వారి బాల్యం నుండి. ప్రియులారా, కృతజ్ఞతార్పణ అని అర్పించాడు. ఓ నేను బయటపడ్డాను కదా, ఓడ నుంచి బయటపడ్డాను కదా, జలప్రవాహంలో నుంచి కాపాడబడ్డాను కదా, మస్ట్ డబుల్ బెడ్రూమ్ హౌస్, లేదా 3 బెడ్రూమ్ హౌస్, లేదా 4 బెడ్రూమ్ హౌస్, 3 కొడుకులకు 3 బెడ్రూమ్, నాకు మా ఆవిడకు 1 బెడ్రూమ్, 4 బెడ్రూమ్, గెస్ట్ బెడ్రూమ్ అంటే 5 బెడ్రూమ్. అబ్బా కత్తర్నా కట్టేసుకుందాం అనుకోలేనా అని ఏం చేశాడో తెలుసా? కృతజ్ఞతాభావముతో దహన బలిని అర్పించాడు. ఆ దహన బలిని నాగ్రానించిన దేవుడు తరతరాలకు ఆయనను ఆశీర్వదించాడు. దేవుని బిడ్డ,
ఈరోజు నువ్వు ఆశీర్వదించబడాలి, నీ పిల్లలు ఆశీర్వదించబడాలంటే పొల్లోమని వెళ్ళి నూనె డబ్బాలు కొనుక్కోవటం కాదు, చేతి రుమాళ్ళు తల మీద పెట్టుకోవటం కాదు, ప్రోగ్రాంలను స్పాన్సర్ చేయటం కాదమ్మా. కృతజ్ఞతాభావముతో ఏ సంఘములోనైతే నీవు రక్షించబడ్డావో, ఏ సంఘానికైతే నీకు రుణం ఉన్నదో ఆ సంఘము ఎడల, ఆ దేవుని ఎడల నీ కొరకు నీ బాధ్యతను కృతజ్ఞతాభావంతో తీర్చుకుందాం. ఈరోజు నీవు నేను ఈ సంఘము కొరకు, రక్షించిన దేవుని కొరకు, నీ చుట్టూ ఉన్న నీ ప్రజల కొరకు నువ్వేం చేస్తున్నావు? ఈ కృతజ్ఞత అర్పణల పండుగలో దేవుడు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక కుగ్రామంలో నుండి ఉన్నత స్థితిలోనికి నేను తీసుకుని వచ్చాను. 2వ తరంలో నీ పిల్లలు మరొక దేశంలో స్థిరపడారే, మరి అంత ఉన్నత స్థితిలోనికి నేను లేవనెత్తాను కదా, మరి నా కొరకు నువ్వేం చేస్తున్నావు? దేవుని బిడ్డ దావీదు మహారాజు కృతజ్ఞతతో స్పందించాడు. అందును బట్టి అధిపతులు స్పందించారు, అందును బట్టి దేశం స్పందించింది. ఒక నాయకునిగా, ఒక తండ్రిగా, ఒక భర్తగా, ఒక అధిపతిగా నువ్వు స్పందించే విధానాన్ని బట్టి నీ కుటుంబము, నీ బంధువులు, నీ చుట్టూ ఉన్న నీ పరివారము స్పందిస్తుంది. కాబట్టి అవును ప్రభా, నన్ను నీవు తలగా మార్చు ప్రభా, నన్ను ఒక ప్రేరణగా మార్చు ప్రభా, నన్ను ఒక స్ఫూర్తిగా మార్చు ప్రభా అని నీ హృదయంలో నువ్వు ఆశ కలిగి కృతజ్ఞతతో మరి ఈ మధ్యాహ్నపు వేళ తల్లు వంచి ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డ పరిస్థితుల వైపు చూడటం కాదు, సవాళ్ళ వైపు చూడటం కాదు, కానీ నిందిస్తూ బ్రతకటం కాదు, కానీ యేసు వైపు చూస్తాం. పరిస్థితులలో నీ తలను ఎత్తేవాడు, నీ తలను పైకెత్తేవాడు, నిన్ను అభిషేకించేవాడు, నిన్ను ఆశీర్వదించేవాడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నెహమ్యా పరిస్థితుల వైపు చూడలే, కష్టాల వైపు చూడలే, సమస్యల వైపు చూడలేదు, కానీ తండ్రి వైపు చూశాడు, దేవుని చిత్తం వైపు చూశాడు. మరి పితరుల యొక్క పరిస్థితిని జ్ఞాపకం చేసుకున్నాడు. కృతజ్ఞతతో ఆయన స్పందించాడు. దావీదు దేవుడు నన్ను కట్టొద్దన్నాడండి అని మిన్నంటి కూర్చోలేదు, కానీ ఇవ్వబడినటువంటి అవకాశములో హృదయముతో, కృతజ్ఞతా హృదయముతో స్పందించి సమస్తాన్ని వెలగలిగినటువంటి వస్తువులను సమకూర్చి తనకు కలిగిన శ్రేష్టమైనది దేవునికి సమర్పించి అధిపతులను, నాయకులను ప్రోత్సహించి తద్వారా దేవుని మందిరం కొరకు సమస్తాన్ని సమకూర్చడానికి అద్భుతమైన వైఖరి, అవగాహనతో చేసిన ప్రార్థన ఉన్నతమైనటువంటి కార్యాలను జరిగించింది. ఈరోజు తండ్రిగా, తల్లిగా, అన్నగా, అక్కగా, చెల్లిగా, ఒక నాయకుడిగా నీ స్పందన ఎలా ఉన్నది? సమకూర్చుకుంటున్నావు, ఏది నీ వెంట రాదు. ఈరోజు యేసు కొరకు చేసింది, పరలోకంలో కూర్చుకున్నదే నిత్యత్వంలో నీతో నిలిచేది. ఈరోజు నీ పరిస్థితి ఏంటి? దేవుని బిడ్డ, ఎప్పుడో దేవుని రాకడా, ఎప్పుడో చివరి రోజు ఈ లోకంలో మనది తెలియదు. అవకాశం ఉండగానే, గొంతులో ప్రాణం ఉండగానే కృతజ్ఞతాభావంతో బ్రతుకుతాం. ఒక్క నిమిషం తల్లు వంచి కృతజ్ఞతాభావంతో, యేసు 2025వ సంవత్సరంలో నన్ను బతికించావయ్యా. ఎంతోమంది నాతో ప్రారంభించిన వారు ఈ దినాన్ని చూడలేదు, ఈ అవకాశం వారికి లేదు. నాకు, నా కుటుంబానికి ఇచ్చావయ్యా, శాంతినిచ్చావు, సమాధానాన్ని ఇచ్చావు, నెమ్మదినిచ్చావు, ఆరోగ్యాన్ని ఇచ్చావు స్వామి. కానీ నీకు ఇవ్వటానికి నేను ఎంతో కష్టపడిపోతున్నానయ్యా. వ్యర్థమైన వాటి వెంట, అబద్ధముల వెంట నేను పరుగులు తీస్తున్నాను, క్షమించయ్యా. 2026వ సంవత్సరంలో మనం ఉంటామో తెలియదు, ఉండమో తెలియదు. ఉండగా యేసు ఈ 365 రోజులు నిన్ను కాపాడినందుకు ఈ కానుక, ఈ అర్పణ కృతజ్ఞతాభావంతో నీకిస్తాను. ఆ రోజు ఆ అన్నదమ్ముల్లో పెద్దవాడు దేవునికి అర్పణ ఇవ్వలేదు. ఏ దేశములోనైతే, ఏ భూమిపైనైతే అధిపతిగా ఉండాలో అదే భూమిపైన దేశ దిమ్మరిగా మార్చబడ్డాడు. ఈరోజు దేవుడు నిన్ను రాజులైన యాజక సమూహంలో చేర్చింది, ఆశీర్వాదానికి వారసునిగా పిలిచింది. ఆయన ప్రతినిధిగా, వెలుగుగా, ఒక వెలుగు వెలగాలని, ఒక ప్రేరణగా నిలవాలని ఒక్కసారి ఆలోచించి విశ్వాసముతో, కృతజ్ఞతా హృదయంతో సేవను ప్రోత్సహిస్తూ దేవునితో చెయ్యి కలిపి విశ్వాసముతో అడుగులు వేసి నేను సహితం ప్రభువా అని ముందుకు వెళ్తాం. నెహమ్యా సౌఖ్యాన్ని విడిచాడు, తన ప్రజల కొరకు నిలబడ్డాడు. దేవుడు ఆయన కార్యాలను సఫలపరిచాడు, ఆయన చేతులను బలపరిచాడు. ఈరోజు నీవు దేవుని కొరకు నిలబడితే తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది. ఒక్కడివైనా, ఒంటరివైనా నిలబడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. పరలోకమందున్న మా మంచి తండ్రి, మీకు వందనాలు స్వామి. ఈ మధ్యాహ్నపు వేళ ఈ కృతజ్ఞతార్పణ పండుగలో మనపూర్వకంగా అర్పించిన దావీదు,
ఆయన అధిపతులు, ఆయన ప్రజలు, వారికి కలిగి ఉన్నటువంటి అత్యున్నతమైన అవగాహనను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా జీవితాలలో సమస్యల వైపు చూస్తున్నాము, నిందల వైపు చూస్తున్నాము, నిరుత్సాహాల వైపు చూస్తున్నాం. కానీ ప్రభా, కృతజ్ఞతా భావముతో ప్రభా స్పందించినటువంటి నెహమ్యా నీ కొరకు ఎంత అద్భుతమైన కార్యాన్ని 52 దినాలలో ప్రభా మానవ ఊహలకు అతీతమైనటువంటి కార్యాలను ప్రభా ఆధునిక సాంకేతికత ఉన్నటువంటి ఈ తరంలో కూడా జరిగించలేనటువంటి కార్యాలను కేవలం 52 రోజుల్లో కృతజ్ఞతా భావాన్ని బట్టి, రోషాన్ని బట్టి, భారముతో కదిలినటువంటి ఆ దండును బట్టి చేయగలిగాడయ్యా. ఈరోజు మా జీవితాలలో అలాంటి అవగాహనను దయచేయండి, అలాంటి కృతజ్ఞతా హృదయాన్ని దయచేయండి ప్రభా. మా జీవితం ఒకరోజు జవాబుదారీతనంతో కూడింది ప్రభా. మేము చేస్తున్న ప్రతి పనికి, మాట్లాడుతున్న ప్రతి మాటకు లెక్క అడిగే రోజున్నది. ఆ రోజు నీ సన్నిధిలో మేము సిగ్గుతో, అవమానంతో తలదించుకోవద్దు. అవును నాయన, మరి సొలొమోను మహాజ్ఞాని జీవితంలో అన్నీ అనుభవించి ప్రభా ఆయన పశ్చాత్తాపముతో పలుకుతున్న మాట వ్యర్థము, వ్యర్థము, వ్యర్థము. అవును నాయన, మా జీవితంలో అవకాశాలు ఉండగానే, సమయం ఉండగానే విషయాలను సరిచేసుకొని ముందుకు వెళ్ళి చేయగలిగినటువంటి గొప్ప కార్యాలను సంఘంగా, వ్యక్తులుగా, కుటుంబాలుగా, వ్యవస్థగా ఈ తరములో నీ కొరకు ఒక జ్యోతిగా, ఒక ప్రపంచనముగా, ఒక శక్తిగా మేము ప్రభావవంతమైనటువంటి బిడ్డలుగా ఈ లోకంలో జీవించడానికి నీ కృపను, నీ సహాయాన్ని, నడిపింపును దయచేయమని, వెత్తబడిన వాక్యాన్ని నీడు కట్టి ఫలింపు చేయమని యేసు అతి శ్రేష్ఠ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్.